अरे BA TCH तప్పది BA TCH 3 అట్లీస్ట్ 1. సో నేను ఆల్రెడీ ఒకరు చెప్పడం జరిగింది, సో నేనే అడగనా లేకపోతే అట్లీస్ట్ 1 ఎవరు లేరా? సో రిమైనింగ్ చాలా మంది ఎందుకు మీ వీడియోస్ అనేది ఆన్ చేయడం లేదో నాకు తెలియడం లేదు. సో వెదర్ యు ఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ స్కూల్ ఆర్ హోమ్, ప్లీజ్ మీ వీడియోస్ అనేవి ఆన్ చేయండి. సో నిన్న శివ సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్ అ రికార్డింగ్ క్లాస్ అండ్ ఇది మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చూస్తారు అండ్ యూ హ్యావ్ ఎ స్పెషల్ మార్క్స్ ఫర్ దిస్. తెలుసా మీకు ఇంటర్నల్ మార్క్స్ అని ఉంటాయి కదా? సో తెలుసో తెలీదో, సో ఇవన్నీ కూడా చూసి వాళ్ళు మార్క్స్ వేస్తారు. సో మీ పెర్ఫార్మెన్స్ ఏంటి, అందుకే కదా మేము క్వశ్చన్స్ అడుగుతున్నాము పర్టికులర్ గా మిమ్మల్ని పర్సనల్ గా పిలిచి అడగడం, మీరు రెస్పాండ్ అయ్యే పద్ధతిని బట్టి. ఓకే, సో అన్నిటికి కూడా మార్క్స్ ఉన్నాయి. సో అందుకనే వీడియో ఆన్ చేయమంటున్నాను. సో ఫ్రీగా వచ్చే మార్క్స్ కదా ఇవి, అందుకని we need your support. Okay, so all of you please on your videos please పదే రోజు చెప్తున్నాం ఈ Galaxy J7 Prime అనేది since from the very beginning you are not renaming it. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు అక్కడ స్పాక్ సార్ ని అడగండి. సో మీ నేమ్ అండ్ మీ కాలేజ్ నేమ్ అనేది మెయిన్ అన్నమాట. సో ఏం లేదు, మీకు నచ్చిన నేమ్స్ తో లాగిన్ అయితే అక్కడ రిజిస్టర్ అవ్వదు. సో ఏమైతే ఇక్కడ ఉన్నాయో ఆ నేమ్స్ తోటి వాళ్ళ అటెండెన్స్ అనేది తీసుకుంటారు. సో ఎస్ కే జాహ్నవి అన్మ్యూట్ చేసుకోమా ఒకసారి. కే జాహ్నవి, సో మీరు మాట్లాడేటప్పుడు కంపల్సరీగా మీ వీడియో అనేది ఆన్ చేయండి, రైట్? అన్మ్యూట్ చేసుకున్నావా జాహ్నవి? అన్మ్యూట్ చేసుకో. జాహ్నవి అన్మ్యూట్ చేసుకో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేసావు బట్ యు ఆర్ నాట్ స్పీకింగ్. సో జాహ్నవి అన్మ్యూట్ చేసుకోమా. సో ఏం డౌట్స్ లేకపోతే నీకు అన్మ్యూట్ చేసుకోవడం వచ్చిందా? సో ఇప్పుడు మాట్లాడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో జాహ్నవి నీకు సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటున్నాను. సో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు. క్లాస్ స్టార్ట్ ద క్లాస్. నీ వాయిస్ వినిపించడం లేదమ్మా. సో జాహ్నవి ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్. ఓకే దెన్ సో తర్వాత మనం మాట్లాడదాము. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. So I think this is the thing we have been learning since yesterday. ఏమైంది జాహ్నవి, ఏమైనా సెట్ అయిందా? నో. సో పంచే, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఒకసారి నీ చాట్ బాక్స్ లో మెసేజ్ చెయ్యి. సో ఐల్ సీ. మ్యామ్ అన్మ్యూట్ మీ అన్నావు బట్ మాట్లాడు. నీ వాయిస్ అయితే నాకు వినిపించడం లేదు. మేడం యాక్టివ్ వాయిస్ లో వచ్చేసి అది పాసివ్ వాయిస్ లోకి చేంజ్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది మేడం. ఓకే, వర్బ్ మాత్రం చేంజ్ అవ్వదు మేడం. ఓకే, కాకపోతే V1 నుంచి V3 కి వర్బ్ చేంజ్ అవుతుంది మేడం. అదే ఆబ్జెక్ట్ అయితే పాసివ్ వాయిస్ లో వచ్చేటప్పుడు సబ్జెక్ట్ అవుతుంది మేడం. ఓకే.
ఇంకా దానికి ఏమైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా? ఏమైనా ఎగ్జాంపుల్, ఎనీ వన్ ఎగ్జాంపుల్. She helps him, madam. సో నీకేమొచ్చో అది చెప్పమ్మా. చెప్పా మేడం. నీకేమొచ్చో అది చెప్పు. ఓకే రామ కిల్డ్ రావణ మేడం. చిన్నప్పటి నుంచి అదే ఎగ్జాంపుల్, ఇంకేం లేవమ్మా. మనం చిన్నగా ఉన్నప్పుడు, మీ చిన్నప్పుడు ఏమో కానీ నా చిన్నప్పటి నుంచి కూడా అదే. 8th క్లాస్ నుంచి అదే, రామ కిల్ రావణ, అదేనా? ఇంకేం లేవా ఎగ్జాంపుల్స్? నీ పేరు పెట్టుకో అక్కడ రామ బదులు, కొత్త ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది. I want one example please. అంటే how far you understand అనేది నాకు తెలియదు కదా, సో I need an example. సరే, సో Jahnavi written a book, ma'am. Jahnavi write a book written by she. జాహ్నవి రైట్ ఏ. సో ఆ వర్బ్ అనేది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో మ్యూట్ అయిపో, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది కదా మనము నిన్నటి నుంచి నేర్చుకుంటున్నది. సో వాట్ ఈస్ మెంట్ బై అన్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. సో ఏదైనా ఒక సెంటెన్స్ మామూలుగా చెప్పేది ఏమంటారంటే యాక్టివ్ వాయిస్ లో ఉంది అంటారు. సో దాన్నే రివర్స్ చేసి చెప్పడం, ఇట్ ఈస్ అన్ పాసివ్ వాయిస్. సో ఫస్ట్ మనము యాక్టివ్ అంటే యాక్టివ్ అండ్ పాసివ్. సో యాక్టివ్ వాయిస్ అంటే ప్రెసెంట్, అది చెప్పిన సందర్భంలోనే అలానే ఉండడం. అండ్ వాట్ ఈస్ మెంట్ బై పాసివ్ వాయిస్ మీన్స్, సో దాన్ని రివర్స్ చేసి చెప్పడం. ఓకే, సో అది పాసివ్ వాయిస్ అన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో దేర్ ఆర్ some common rules to change a sentence from active voice to passive voice. Okay, so me 3 fingers చూపించారా? So show your 3 fingers. సో 3 fingers ఇలా కదా మనం అనుకున్నది. సో ఫస్ట్ థింగ్ ఏది? సబ్జెక్ట్, అవునా? సో మిడిల్ ఫింగర్, సో ఈ లాంగ్ ఫింగర్ ఏమనుకున్నాం మనము? సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, సారీ verb, and లాస్ట్ ఫింగర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలాగా మనం అనుకున్నాం కదా. సో ఆల్ దోస్ 3 fingers. సో దిస్ ఈస్ అ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ అ verb అండ్ దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలాగా మనము ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉంటున్నాయి. సో దీన్ని మనము పాసివ్ వాయిస్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఓకే, దీన్ని ఇలాగా తిప్పుతాం, అవునా? సో అప్పుడు ఇదేమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. verb ప్లేస్ ఏమైనా మారిందా? verb ప్లేస్ ఏమీ మారలేదు. అండ్ last one is subject. Okay, so first this is an active voice sentence. So is king kanipistundi kada. So it is an active voice sentence. First small finger is subject and this is a verb finger and this is an object finger. Okay, so this is an active voice sentence. If you want to change this active voice sentence into a passive voice, we have to just flip it. Okay, so door raise. So this is an subject finger and this is an verb finger and this is an object finger. Okay, so ఇందులో మనకి ఏంటంటే ఏ ఫింగర్ మనకి పొజిషన్ మారలేదు, పొజిషన్. సో దిస్ ఫింగర్, అవునా? దీని పేరేంటి? చెప్పాలి. దీని పేరేంటి? verb, అవునా? సో దిస్ ఇస్ ఏ verb finger. మా పాపని అడిగితే ఇది బ్రదర్ ఫింగర్ మమ్మీ అంటది. ఓకే, సో తెలుసా? డాడీ ఫింగర్, మమ్మీ ఫింగర్, బ్రదర్ ఫింగర్, సిస్టర్ ఫింగర్ అంటారు కదా. సో ఆల్ ఫింగర్ ఫ్యామిలీ. సో అలా కాకుండా సో దిస్ ఇస్ అన్ verb finger. ఓకే, సో verb మనం ఎటు తిప్పినా సరే దీని పొజిషన్ అనేది మారదు. సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, సో verb పొజిషన్ అనేది మారదు. ఏం మారుతున్నాయి? ద సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్, ఇవి రెండు మారుతున్నాయి. Okay, so this is an active voice sentence. In కనిపించే సైడ్ యాక్టివ్ వాయిస్. ఫస్ట్ ఫింగర్ is subject, verb and object. So దీన్ని రివర్స్ చేస్తే సో ఆబ్జెక్ట్, verb and subject. So this is the main rule.
while changing a active voice sentence into an passive voice. Okay, సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో కంపల్సరీగా పాసివ్ వాయిస్ లో మార్చినప్పుడు మనము ఏ వర్బ్ యూజ్ చేస్తామంటే ఓన్లీ పార్టిసిపల్ వర్బ్ మాత్రమే మనము యూజ్ చేస్తాం. ఓకేనా, సో విల్ యూజ్ ఓన్లీ పార్టిసిపల్ అంటే ఏ వర్బ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వర్బ్ 3 ఫామ్ మనము యూజ్ చేస్తాం. ఓకే, ఇది వర్బ్ 3 ఫామ్. సో ఇంకా ఏ ఫామ్ మనము యూజ్ చేయాలి, సో ఓన్లీ విల్ యూజ్ అ వర్బ్ 3 ఫామ్. ఓకేనా, అండ్ ఇంకోటి కంపల్సరీగా ఏం పెట్టాలి, ఒక సెంటెన్స్ ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి మార్చినప్పుడు మనము బై అనేది పెట్టాలి. అంటే దీంట్లో ప్రతి టెన్స్ కి ఫార్ములాస్ ఉన్నాయి, నేను టేబుల్ చూపించాను కదా, బట్ అయినప్పటికీ కూడా దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ అన్నమాట. ఓకే, సో ఆల్ దోస్ థింగ్స్ అంటే దీనికి ప్రతి దానికి కూడా ఇవి అప్లై అవుతాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ అన్నమాట. ఓకేనా, సో ఏంటి, వర్బ్ 3 యూజ్ చేయాలి, బై యూజ్ చేయాలి ప్రతి దానికి కూడా, అండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బేసి సబ్జెక్ట్. సో ఇది యాక్చువల్ సీన్ అన్నమాట. ఓకేనా, సో కంపల్సరీగా బై యూజ్ చేయాలి. ఓకే, తర్వాత వర్బ్ 3 అనేది యూజ్ చేయాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కి వెళ్ళిపోతుంది. ఓకే, సో విల్ సీ ద నెక్స్ట్ స్లైడ్. సో నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఏంటంటే ఒకవేళ సెంటెన్స్ లో వి కానీ దే కానీ సమ్ వన్, సంబడి, నన్, నోబడి, సో ఇవన్నీ వస్తే మనము లాస్ట్ లో ఉండే సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అది కన్వే చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ స్టోలెన్ మై పెన్, ఏంటది, వాళ్ళు నా పెన్ను దొంగిలించారు. సో మై పెన్ హ్యాస్ బీన్ స్టోలెన్, మై పెన్ హ్యాస్ బీన్ స్టోలెన్, ఎవరు 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 దొంగిలించారు, బై దెమ్ అని పెట్టుకున్నా పర్వాలేదు, సో పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ నీ పెన్ను దొంగిలించబడింది అని అక్కడ కన్వే అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ దే మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ఎనీ సైన్, ఎనీ సైన్ మస్ట్ హ్యావ్ బీన్ లెఫ్ట్. ఓకేనా, సో ఇక్కడ దే అనేది వచ్చింది కదా, సో దే కానీ సమ్మన్ కానీ సంబడి, నన్, నోబడి, వి, ఎవ్రీబడి, పీపుల్, ఇట్లాంటి అంటే ఓవరాల్ గా అంటే ఎవరో. సో కాలేజ్ లో కూడా మీరు అడుగుతారు, అబ్బా నా బుక్ ఎవరో తీసేశారు అంటారు, ఎవరు తీసేశారు, ఎవరు తీశారు అనేది తెలియదు, ఎవరో తీసేశారంట. సో ఆ ఎవరో, ఆ సంబడి, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు సో ఆబ్జెక్ట్ మనము సో ఎగ్జాక్ట్ గా మనము పెట్టాం. ఓకేనా, సో విల్ సి నెక్స్ట్ వన్. సో ఇది మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో యాక్టివ్ వాయిస్ లోని ఒక సెంటెన్స్ ని మనం పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే కంపల్సరీగా కొన్ని ప్రొనౌన్స్ మనము మార్చాల్సి ఉంటుంది. సో ఈ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండేవి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తే ఎలా మారుతాయి. ఓకే, ఇవి సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండేవి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తే ఎలా మారుతాయి అనేవి ఇవి మెయిన్ అన్నమాట. ఓకేనా, సో సబ్జెక్ట్ లో ఒకవేళ ఐ ఉంటే అది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళేసరికి మీ కింద మారుతుంది. అలాగే బి, అస్, యు, 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 యు గానే ఉండిపోద్ది. ఓకేనా, సో ఎందుకంటే సింగులర్ అన్న యువే అంటాము, ప్లూరల్ ఫామ్ లో అన్న యువే అంటాం. ఓకేనా, అలానే దే, దెమ్, హీ, హిమ్, షీ, హర్, నేమ్ ఉంటే నేమే. ఓకేనా, జాహ్నవి ఉంటే జాహ్నవి. ఓకేనా, శివ అని ఉంటే శివానే ఉంటది. సో బుక్ అనేది బుక్, అంటే కామన్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ గా అవే ఉంటాయి. ఓకేనా, సో నోట్ చేసుకున్నారమ్మా ఇవి, అవి నోటెడ్ ఇట్. సో నోట్ చేసుకుంటే సో మీరు అనుకోవచ్చు ఏవో బుక్స్ లో ఉంటాయి కదా చదివేసుకోవచ్చులే అనుకోవచ్చు, బట్ చెప్తే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. సో మరీ చెప్తున్నాను. సో దిస్ గ్రామర్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. సో ఏదైతే మన కోర్ గ్రామర్ ఉందో సో ఇప్పటికీ కూడా మీకు ఉపయోగపడతారు. సో ఐ హోప్ రాసేసుకున్నారు అనుకుంటున్నాను. షాల్ ఐ స్కిప్ దిస్ స్లైడ్? సో జిజేసి గూడూరు కన్నూర్ రాసుకున్నారమ్మా? సో మీ స్క్రీన్ కొంచెం కిందకి పెట్టండి, నాకు కబర్డ్స్ అవి అవే కనిపిస్తున్నాయి, ఇంకేం కనిపించట్లేదు. సో మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను, సో నాకే అర్థం అవుతలేదు నేను వాళ్ళకి చెప్తున్నానా మీకు చెప్తున్నానా. సో ఇంకోటి ఏంటంటే ఏమైనా అడుగుతుంటే జస్ట్ మీరు వీడియో ఆఫ్ చేసేస్తున్నారు. సో
సో అది ఒక్కసారి చూడండి. సో జీజేసి గూడూరు ఎక్కడ ఉన్నారు మళ్ళీ? సో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా మీరు. సో వేరే ప్రతాప్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? నేను అడిగింది జీజేసి గూడూరు కర్నూలు తప్పించి మిగతా వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి జీజేసి గూడూరు కర్నూలు. నరా క్విట్ అయ్యారా? లెట్ మీ నో. So we are moving to the next slide. Next, this is the thing. So ఇది జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో నిన్న నేను చెప్పాను కదా, సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలి అని అంటే ప్రతి దానికి కూడా ఒక సెపరేట్ ఫార్ములా అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇంత ఫార్ములాస్ ఇది ఏంటో ఇంతలా ఉంది అని చెప్పేసి మీరు ఏం టెన్షన్ పడ అవసరం లేదు. సో సింపుల్ గా ఇవి ఏంటంటే టెన్సెస్ అన్నమాట. సో ఫస్ట్ కాలం ఏంటి? టెన్సెస్. సో సెకండ్ కాలం ఏంటంటే ఈ టెన్సెస్ యొక్క ఫార్ములా మాత్రమే. ఓకేనా? సో టెన్సెస్ యొక్క ఫార్ములా మాత్రమే. ఎస్ ఈసారి అన్మ్యూట్ చేసుకోండి. మేడం, చేసుకోండి మా. స్క్రీన్ నాట్ విజిబుల్ అని మెసేజెస్ చేస్తున్నారు మేడం అందరూ. అంటే స్క్రీన్ మీద అయితే జూమ్ అని కనిపిస్తుంది. పీపీటీ షేర్ చేశారా? సార్ చేశాను సార్. పీపీటీ షేర్ అవ్వలేదు మేడం. మీ స్క్రీన్ కనిపిస్తుంది కానీ జూమ్ జాయిన్ ఇన్ మీటింగ్ సైన్ ఇన్ అన్నది కనిపిస్తుంది. పీపీటీ అయితే ఇంకా కనిపించట్లేదు. మళ్ళీ ఎగ్జిట్ చేస్తాను ఈసారి సార్. స్టిల్ ద సేమ్. ఇప్పటి వరకు కనిపించిందా సార్? చెప్తున్నాం కదా మేడం, కనిపించింది. బట్ జూమ్ అన్నది ఓకే, ఇప్పుడు ఓకే మేడం, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కనిపిస్తుంది స్క్రీన్. యూ కెన్ కంటిన్యూ. సో మా స్క్రీన్ సార్ ఈసారి ఓకే కదా సార్? Yes ma'am, it's fine now. Okay, You can okay. continue. సో అమ్మా ఇది ఏం లేదు, ఫస్ట్ కాలం ఫస్ట్ లో ఏంటంటే మనకి టెన్స్ అన్నమాట. ఓకేనా? సో సెకండ్ ఏంటంటే ఈ టెన్సెస్ లో ఫార్ములా అని చెప్పుకున్నాం కదా మనము ముందు. టెన్సెస్ చెప్పుకున్నప్పుడు టెన్సెస్ ఫార్ములాస్ అంటే ఇవన్నీ కూడా. ఓకేనా? యాక్టివ్ వాయిస్ లో ఉండే సెంటెన్స్ అంటే దీనికి ఏం సెపరేట్ ఫార్ములా అంటూ ఏమీ లేదు. సో వాట్ ఎవర్ ఏ టెన్స్ లో ఉందో ఆ టెన్స్ కి సంబంధించి ఫార్ములా మాత్రమే ఇది. ఓకేనా? సో అండ్ ఒకవేళ సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ఇలా ఉంటది ఫార్ములా, పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇలా ఉంటది అని చెప్పేసి ఫార్ములాస్ అన్నమాట. మనం నేర్చుకోవాల్సింది ఇది ఒక్కటే, ఏంటది? ప్యాసివ్ వాయిస్ లో ఉండే ఫార్ములాస్. ఓకేనా? సో ఫస్ట్ ఇందులోని బిఫోర్ స్లైడ్ లో మనము వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్ అనేవి చెప్పుకున్నాం కదా. సో ఇందులో చూద్దాం ఫస్ట్ వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ద బేసిక్ రూల్ ఆర్ నాట్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ముందుకు వచ్చేసింది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని ఉంది కదా, సో ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అన్న అనుకోవచ్చు, సబ్జెక్ట్ అన్న అనుకోవచ్చు. సో ఏదైనా పర్వాలేదు. ఓకేనా? సో సబ్జెక్ట్ ఏమోని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది, ఆబ్జెక్ట్ ఏమోని సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. సో ఫస్ట్ రూల్ అనేది ఫాలో అయిపోయారు. రెండోది, సో బై అనేది కంపల్సరీగా చూడండి, ప్రతి దాంట్లో వి హ్యావ్ ఎ బై ఉన్నదా లేదా? సో చూడండి, ఈ పాయింటర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను సార్. పాయింటర్ కనిపిస్తుంది కదా సార్? సో బై అనేది ప్రతి దాంట్లో కూడా చూడండి, బై ప్రతి టెన్స్ ఏది తీసుకున్నా సరే ప్రతి దాంట్లో కూడా బై అనే బేసిక్ రూల్ మనకి ఉన్నది. అండ్ ఇంకో బేసిక్ రూల్ ఏం చెప్పుకున్నాం?
ప్రతి దాంట్లో కూడా మనము వర్బ్ 3 అనేది యూజ్ చేసాము. ఓన్లీ పార్టిసిపల్ వర్బ్ మాత్రమే. ఎందుకంటే ప్యాసివ్ అంటే మనము రివర్స్ లో చెప్పడం, అంటే జరిగిపోయిన సంఘటన కింద చెప్పడం. ఓకే, సో చూడండి వర్బ్ 3 ప్రతి దాంట్లో కూడా వర్బ్ 3 అనేది ఉన్నది. ఓకేనా, సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా బేసిక్ రూల్ ఫాలో అయిపోయారు కదా. ఏంటంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ వచ్చేసింది. రెండోది బై అనేది వాడాం, తర్వాత వర్బ్ 3 అనేది వాడాం. సో ఈ 3 మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఏం నేర్చుకోవాలి, వాట్ ఎవర్ ద అండర్లైన్ పార్ట్. ఓకేనా, సో ఏదైతే అండర్లైన్ చేశారో ఆ పార్ట్ ఫార్ములా మాత్రమే మారుతుంది. ఓకేనా, సో ఇలా చూడండి. ఫస్ట్ ఏంటంటే ఒక సింపుల్ ప్రెసెంట్ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి. సో వర్బ్ 1 అంటే మనము ఇందులో ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి యామ్, ఆర్, ఈస్, ఆర్. సో ఇవి వాడతాం అన్నమాట. ఓకేనా, సో ఈ మనకి ఎక్కడ తగిలినాయి, కంటిన్యూస్ టెన్స్ లో తగిలినాయి కదా. సో యామ్, ఆర్, ఈస్ ప్లస్ ఐఎన్జి అన్నాం కదా. సో అలా కాకుండా సో ప్యాసివ్ వాయిస్ లో ఓన్లీ మనము ఇది ఒకటే వాడతాము. ఓకేనా, సో ఒకవేళ సెంటెన్స్ ఎలా ఉంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే, అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉందని మనకి ఎలా తెలుస్తుంది, సో ఇది ఫార్ములా చూసుకోవాలి. సో ఒకవేళ సెంటెన్స్ కానీ ఇలా ఉంటే మనం అది ప్యాసివ్ లోకి మార్చాలి అంటే ఎలా మారుస్తాం, యామ్, ఆర్, ఈస్ అని పెట్టి మారుస్తాం అంతే, మిగిలిన అన్ని సేమే. ఓకేనా, సో ఒకవేళ పాస్ట్ టెన్స్ లో ఉంటే, సింపుల్ పాస్ట్ లో ఉంటే ఏం పెడతాం, వాజ్ ఆర్ వేర్ అంతే. ఓకేనా, సో తర్వాత ఫ్యూచర్ టెన్స్ లో ఉంటే విల్ ఆర్ షాల్ ఉంటది కదా. సో దానికి మనము బి అనేది పెడతాం, ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ కి యామ్, ఆర్, ఈస్ మాత్రమే యాడ్ చేస్తాం. అలాగే పాస్ట్ టెన్స్ కి వాజ్ ఆర్ వేర్ యాడ్ చేస్తాం. అదే విల్ ఆర్ షాల్ వచ్చేసరికి ఫ్యూచర్ కదా, అందుకని బి అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, విల్ ఆర్ షాల్ ప్లస్ బి ప్లస్ మిగతా అన్ని వర్బ్ 3 బై సబ్జెక్ట్, ఇవన్నీ కూడా కామనే. ఓకేనా, నౌ విల్ సీ ద కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడన్నా సరే మీకు కంటిన్యూస్ టెన్స్ ఉందనుకో, సో సిన్స్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మనము టెన్సెస్ చెప్పుకునే టైంలో అక్కడ ఒకటి చెప్పుకున్నాం, ఏంటంటే మీకు ప్రతి కంటిన్యూస్ టెన్స్ లో ఏమొస్తుంది, ఐఎన్జి ఫామ్ అనేది వాడతాము అన్నాను. అవునా, సో ప్రతి దాంట్లో మనము ఐఎన్జి ఫామ్ అనేది వాడతాము. ఏ దాంట్లో టెన్స్, కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనము ఐఎన్జి వాడతాం. ఓకేనా, సో చూడండి మీకు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ లేకపోతే చూడండి, పైన ఏదైతే ఉందో ప్రెసెంట్ టెన్స్ లో అదే సేమ్ ఇక్కడ యామారీస్, బట్ కంటిన్యూస్ కాబట్టి ఏం వాడాం, బీకి ఐఎన్జి పెట్టాం. అలాగే సేమ్ పైది వాజ్ ఆర్ వేర్, అగైన్ బీయింగ్ అంటే బీకి ఐఎన్జి పెట్టాం. తర్వాత అగైన్ పైదే విల్ ఆర్ షాల్ ప్లస్ ఇక్కడ బీకి ఏం పెట్టాం, ఐఎన్జి పెట్టాం. ఎందుకు అనంటే సో ప్రతి దాంట్లో కంటిన్యూస్ టెన్స్ లో వీ హ్యావ్ టు యూజ్ ద ఐఎన్జి ఫామ్, అంటే ఐఎన్జి ఇండికేట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో మామూలుగా సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే యామారీస్ వాడాలి. అలాగే పాస్ట్ టెన్స్ లో ఉంటే వాజ్ ఆర్ వేర్ వాడాలి. అలాగే ఫ్యూచర్ టెన్స్ ఉంటే ఫ్యూచర్ జరగబోయేది కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం. అదే ఏంటంటే బి. ఓకే, విల్ ఆర్ షాల్ ప్లస్ బి. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏంటంటే 5 సేమ్, కాకపోతే కంటిన్యూస్ టెన్స్ కి వచ్చేసరికి మనము ఐఎన్జి ఫామ్, బికి ఐఎన్జి ఫామ్ వాడతాము ప్రతి దాంట్లో. ఇప్పుడు యామారీస్ కి బీయింగ్ వస్తుంది, అలాగే వాజ్ ఆర్ వేర్ కి బీయింగ్ వస్తుంది, విల్ ఆర్ షాల్ కి బీయింగ్ వస్తుంది. ఓకేనా, సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఈ ఫార్ములాస్ మెయిన్ మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాం. ఓకే, సో ఇది మెయిన్ అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ కి వెళ్ళిపోదామా. ఫ్యూచర్ టెన్స్, సో ఫ్యూచర్ టెన్స్ అంటే చూడండి, సో ఫ్యూచర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో, సో పర్ఫెక్ట్ అంటే మీకు ఏమని చెప్పాను, సో ఎప్పుడన్నా సరే మనకి పీపీలు వస్తే కంపల్సరీగా హెచ్ అనే హెల్పింగ్ వర్బ్ అందులో ఉంటుంది అని చెప్పుకున్నాం మనము టెన్సెస్ చెప్పేటప్పుడు, హెచ్పిపి అని చెప్పుకున్నాం. అవునా, సో హెచ్పిపి. సో ఇక్కడ చూడండి, పిపి అంటే ఏంటి, ప్రెసెంట్
పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకి హెచ్ వచ్చేసింది అవునా, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అలాగే మనకి హెచ్ వచ్చేసింది. ఓకే, సో అంటే హెచ్ తో స్టార్ట్ అయ్యే హెల్పింగ్ వర్బ్స్ ఏ ఒకటి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ హ్యాజ్ ఆర్ హ్యావ్ కి ఏం కలిపాం, ఇది కంటిన్యూస్ టెన్స్ కాదు కదా, అందుకే మనం ఐఎన్జి వాడడం. సో అందుకని దీనికి ఏంటంట బీన్ వాడతాం. ఓకే, బీన్. దాని తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ వచ్చింది, సో హ్యాడ్ కి ఏం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, బీన్. దాని తర్వాత విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యావ్, ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్ ఒకటి వచ్చింది, ఏంటది, అదే హ్యావ్ అన్నమాట. ఓకేనా, సో హ్యావ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, సో ఇక్కడ హ్యావ్ అనేది వచ్చింది. సో విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 3. సో రిమైనింగ్ ఆల్ అన్ని సేమే. చూడండి పైనుంచి మీరు కిందకి చూస్తే సో అన్ని వర్బ్ 3 కానీ బై కానీ సబ్జెక్ట్ కానీ సో అన్ని సేమ్ గానే ఉన్నాయి, ఆబ్జెక్ట్ కూడా సేమ్ గానే ఉన్నాయి. సో బట్ ఎక్కడ మారుతున్నాయి, అదే ఫార్ములా ఫస్ట్ దాంట్లో మనము బి అనేది వాడాము సింపుల్ ఫ్యూచర్ లో, తర్వాత ఎక్కడైతే కంటిన్యూస్ టెన్స్ వచ్చిందో అక్కడ ఐఎన్జి వాడతాం. ఓకేనా, సో ఎక్కడైతే పర్ఫెక్ట్ టెన్సెస్ వచ్చినాయో బీన్ వాడతాం. ఓకేనా, అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ గా మాత్రం హ్యావ్ బీన్ ఉంటది. ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాంటివి ఉండవు. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. నోట్ చేసుకున్నారా అందరూ? నోట్ చేసుకున్నారమ్మా, ఫార్ములా వేసుకున్నారా? సో ఎస్ ఆర్ నో, అట్లీస్ట్ లెట్ మీ నో బై రేజింగ్ యువర్ హ్యాండ్. సో ఇప్పుడు మనము ఇవన్నీ చూసాం కదా, ఇప్పుడు మనము ఇదే సేమ్ టేబులర్ ఫామ్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ఎగ్జాంపుల్స్ అయితే మీకు క్లియర్ గా అర్థమవుతాయి. సో చూడండి, సో ఫస్ట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఏమని చెప్పుకున్నాం, ఫార్ములా మీరు ఆల్రెడీ ఫార్ములా రాసుకున్నారు అన్నారు కదా, అవి దగ్గర పెట్టుకోండి. సో ఓకేనా, షీ డెలివర్స్ ద లెటర్స్, షీ డెలివర్స్ ద లెటర్స్. So what is the formula of it? Subject plus verb 1 plus object. అవునా, ఇదేనా మనకి ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ అంటే షీ డెలివర్స్ verb 1 డెలివర్స్ అని ఎస్ వచ్చింది ఎందుకంటారు, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ యాడింగ్ ఎస్ దేర్, ప్లీజ్ ఎనీవన్. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యాడింగ్ ఎస్, ఏ డెలివర్ అని పెట్టొచ్చు కదా, ఎందుకు డెలివర్స్ అని ఎస్ అనేది పెట్టాము? సో ప్లీజ్ లెట్ మీ నో ఎనీవన్. ఎస్, ఫైనలీ 2 participants raise their hand. సో ఎవరు ఆన్సర్ చేస్తారు? సో నరసింహులు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఎస్, స్పీక్ అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ చేసావా? చేసినా మేడం. ఓకే మేడం, సింపుల్ ప్రెజెంట్ లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం మేడం, అందుకని అక్కడ ఎస్ కలుపుతున్నారు మేడం. షీ వచ్చింది మేడం, ఈ షీట్ కి ఎస్ కలుపుతాం కదా మేడం, అందుకనే డెలివర్స్ కి ప్లస్ ఎస్ వచ్చింది మేడం అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఏంటంటే ఈ షీట్ కి మనము ఎస్ అనేది వాడతాం. గుడ్ మార్నింగ్ మేడం. సో ఈ షీట్ కి మనము ఎస్ అనేది వాడతాం, అవునా కదా? సో అండ్ ఇంకోటి ఏంటంటే డెలివర్స్ ఎస్ అని ఉంది కాబట్టి, సో మెయిన్ రీజన్ ఏంటంటే ఫర్ డైలీ యూజింగ్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి మనము ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఓకేనా, సో డైలీ యాక్షన్స్, వాట్ ఎవర్ ద యాక్షన్స్ ఆర్ గోయింగ్ డైలీ, ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సో ఇట్ ఈస్ ఎ డైలీ యాక్షన్. ఓకే, సో డైలీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఓకేనా, సో అండ్ వాట్ ఎవర్ యూ సెట్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎక్కడైతే మనకి హీ షీ అనేది వస్తుందో సో అక్కడ మనకి ఎస్ అనేది వాడుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ So I forgot one thing. So you're from which college, ma'am? మేడం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మేడం కోసిగి. Kosigi. అవును ఎస్ మేడం కోసిగి. Government Junior College, Kosigi. కోసిగి. Kurnool district enamma? కర్నూలు మేడం. Okay. So mute అయిపోండి. So whatever తను చెప్పాడు కదా నరసింహులు, so it is an exact correct. So this is a simple present tense. So subject plus verb 1 plus object. ఓకేనా? సో దీన్ని మనం ఎలా మార్చుకుంటామంట? ఫార్ములా చెప్తారా? సబ్జెక్ట్ ప్లస్ am are is ప్లస్ వర్బ్ 1 ప్లస్ వర్బ్ 3 మేడం. వర్బ్ 3 verb 3 ప్లస్ ఇంకా ఏం యాడ్ చేస్తాం? బై మేడం. బై తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా మారుతుంది మేడం. ఎగ్జాక్ట్లీ. సో అదే బేస్ లో సెంటెన్స్ చూడండి. ఇక్కడ షీ అనేది ఏంటి? షీ అనేది ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ మేడం. అవునా? సో వర్బ్ అనేది డెలివర్స్, ఆబ్జెక్ట్ అనేది లెటర్స్, ద లెటర్స్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ముందుకు తెచ్చేయాలి కదా, సో అందుకని ద లెటర్స్. ఓకే, ఫార్ములా చూస్తూ మనము అక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవాలి. ఫార్ములాలో ఏముంది? ఆబ్జెక్ట్ ఉంది ఫస్ట్. అవునా? ఆబ్జెక్ట్ ఏంటి? ద లెటర్సే కదా. ఓకే, ఆబ్జెక్ట్ పెట్టేసాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ఏం పెట్టాలంట? am is or యామ్ గానీ ఈస్ గానీ ఆర్ గానీ పెట్టాలి. సో మరి ద లెటర్స్ కి ఏం సెట్ అవుతుంది? యామా, ఈజా, ఆరా? ఆర్ మేడం. ఎందుకంటే అది లెటర్స్ అనేవి ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కదా మేడం, అందుకే ఆర్ వస్తుంది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ ఆన్సర్స్. థ్యాంక్ సో యూ. లెటర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కదా. సో ఎందుకంటే ఒక లెటర్ అంటే ఒక సింగిల్ లెటర్ అంటే అప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఈజ్ ఉపయోగిస్తాం మేడం. ఈజ్. వెరీ గుడ్. సో ఇప్పుడు లెటర్స్ అని ఉంది కదా, ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి ఆర్. ఆర్ వస్తుంది మేడం. ఆర్ అని చెప్పు. దాని తర్వాత ఏం పెడతాం? ఫార్ములా వర్బ్ 3. వర్బ్ 3. సో డెలివర్ కి వర్బ్ 3 ఏంటి? డెలివర్ మేడం. డెలివర్డ్. ఈడి వస్తుంది మేడం లాస్ట్. చాలా వర్బ్ 3s కి ఈడీలే ఉంటాయి. ఓకే, మేడం. అంటే కొన్ని మారుతాయి అనుకో, అన్నిటికీ కాదు. సో కొన్ని డెలివర్డ్. తర్వాత ఇంకా ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉంది. అవును మేడం. డెలివర్డ్ తర్వాత ఏం పెట్టుకుంటాం? బై మేడం. బై బై షీ వస్తుంది మేడం. షీ ఎలా మారుతుంది? షీ ఈ స్లైడ్ గుర్తుందా నీకు? ఇదిగో హర్గా మారుతుంది మేడం. హర్. ఓకే, అందుకే ఇది మెయిన్ నోట్ చేసుకోమని చెప్పాను. సో ఇప్పుడు షీ ఎలా మారుతుందంట? హర్గా మారుతుంది మేడం. హర్. ఓకే, ద లెటర్స్ ఆర్ డెలివర్డ్ బై హర్ మేడం. హర్. ఓకే, సో నెక్స్ట్ సింపుల్ పాస్ట్. ఇందులో ఏంటంటే మనము ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని అన్ని వాటిల్లో మార్చామన్నమాట. ఓకేనా? సో ఒకటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ షీ డెలివర్డ్ ద లెటర్స్. సో నువ్వు మ్యూట్ అయిపో, ఇంకోళ్ళని అడుగుతామే. నెక్స్ట్ జీజేసి గూడూరు, కర్నూలు. సో స్టిల్ నాకు మీ ఫేసెస్ కనిపించడం లేదు. అన్మ్యూట్ చేసుకున్నారా? జీజేసి గూడూరు కర్నూలు. మీ కాలేజ్ లో 4 బీరువాలు ఉన్నాయి, అది మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. కొంచెం కెమెరా కిందకి పెట్టుకోండి. వాళ్ళకి కొంచెం ఒక్కసారి 2-3 క్లాసెస్ కి వాళ్ళు కొంచెం డౌన్ చేశారమ్మా. మీరు ల్యాప్టాప్ లోనే కదా కనెక్ట్ అయింది. కొంచెం స్క్రీన్ ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ఇలా డౌన్ చేయండి కొంచెం. హలో మిస్లు, గూడూరు కర్నూలు ఎవరైనా మాట్లాడండి. ఎవరో మాట్లాడరా? మాట్లాడు. సీలింగ్ కనిపిస్తుంది ఈసారి. నా క్లాసెస్ మంచిగా సో మీకు స్క్రీన్ ఇలా ఉందా? స్క్రీన్ ఉన్నదా?
హ్యాండ్ ఇలా పెట్టండి screen మీద. దాన్ని కొంచెం ఇట్లా కిందకి బెండ్ చేస్తే సో ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ. మీకు అక్కడ మేడం గారు ఎవరైనా ఉన్నారా? నో. సో ఎవరైనా ఒకసారి ప్లీజ్ నాకు కనిపించండి. నాకు కబోర్డ్స్ తప్పించి ఏం కనిపించట్లేదు. మీకు స్క్రీన్ ల్యాప్టాప్ పైన కెమెరా కనిపిస్తుందా? కనిపిస్తుందా? సో దాన్ని టచ్ చేసి ఇగో ఇలా ఉంది కదా, దాన్ని నీ వైపు ఇలా బెండ్ చేయి. బెండ్ చేయి నీ వైపు. ఎగ్జాక్ట్లీ. ఇంకా కొంచెం వచ్చేసింది చూసావా? నో నీడ్ ఆఫ్ ఎనీ వన్ హెల్ప్. సో వాట్ ఈస్ యర్ నేమ్? కొంచెం సెట్ చేయి, కొంచెం ఫ్రంట్ కి లాగా కిందకి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం చేసావు అదే కొంచెం కిందకి పెడితే సో ఐ కెన్ సీ ఆల్. ఓకే. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ? సో అందరూ వింటున్నారు ఆ క్లాస్? వెరీ గుడ్. సో ఇప్పుడు హూ ఇస్ గోయింగ్ టు స్పీక్? ఎవరు మాట్లాడతారు? మీరిద్దరూ కాకుండా సెకండ్ రోలో మిడిల్ అమ్మాయిని ఒకసారి ఫ్రంట్ కి రమ్మనండి. సో మేక్ ఇట్ ఫాస్ట్ మా. మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే మీ దగ్గర టైం అనేది పాస్ట్, సింపుల్ పాస్ట్. ఓకే, సో దీనికి ఏంటంటే యాక్చువల్ ఫార్ములా షీ డెలివర్డ్ ద లెటర్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సో షీ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ టు అనేది ఏంటి? డెలివర్డ్. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ద లెటర్స్. ఓకే, సో దీన్ని మనం ఎలా మార్చుకుంటాం? సో మీరు చెప్పేటప్పుడు ఫార్ములా చూడమన్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏనా? ఆబ్జెక్ట్ ద లెటర్స్. సెకండ్ వన్ ఏం పెట్టాలి? వాజ్ ఆర్ వేర్ అనేది పెట్టాలి. సో ఏది సెట్ అవుతుంది దీనికి? మనకి వర్ అనేది సెట్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ప్లూరల్ ఫామ్. ఓకేనా? సో లెటర్స్ అనేవి ప్లూరల్ కదా, అందుకని వర్ అనేది సెట్ అవుతుంది. ఓకేనా? సో ద లెటర్స్ వర్ డెలివర్డ్ అంటే we are using the verb 3. ఓకే, verb 3 form delivered. ఓకే, సో తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే ఏంటి? వాట్ ఈస్ ద సబ్జెక్ట్? she. the letters were delivered by her. ఓకే, అలాగే సో ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ verb 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ is she, will or shall she will. ఓకేనా? తర్వాత verb 1 డెలివర్, ఆబ్జెక్ట్ ద లెటర్స్. సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? ద లెటర్స్ ఓకేనా విల్ బి డెలివర్డ్. మనం ఏం ఫార్ములా? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ బి ప్లస్ verb 3. అవునా? సో ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ద లెటర్స్. సో ఏం వాడతాం? will or shall ప్లస్ బి ప్లస్. ఓకే, will or shall లో ఏం? ద లెటర్స్ కాబట్టి will అనేది సెట్ అవుతుంది. ఓకే, సో ద లెటర్స్ విల్ బి డెలివర్డ్ బై హర్. ఓకేనా? సో ద లెటర్స్ విల్ బి డెలివర్డ్ బై హర్. సో ఇట్లాగా మీరు ఫార్ములా కంపేర్ చేసుకొని సో రెండు ఆటలకి కూడా మీరు డిఫరెన్స్ అనేది చూసుకోండి. సో ఒకసారి సో 1 minute టైం ఇస్తాను. సో మీరు స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటే తీసుకోండి, ఆర్ ఎల్స్ ప్లీజ్ మేక్ ఏ నోట్. సో ఏంటంటే ఏం లేదు, ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో అలాగే ఇక్కడ చూడండి, she is going to deliver the letters. going to అనంటే సో it is a future continuous tense. ఓకేనా? సో she is going to deliver, going to. Okay, so the letters are going to be delivered. So going to. తర్వాత present perfect, has delivered, had been delivered, అలాగే had delivered, had been delivered. So infinitive, she has to deliver. The letters have to be delivered. ఓకేనా? must అనేది అంటే must be delivered. ఓకేనా? must వస్తే must be delivered. సో ఇలా అన్నమాట. ఓకేనా? సో
నోట్ చేసుకున్నారా? సో ఐఎమ్ మూవింగ్ ద నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో ఇది కూడా సేమ్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏం లేదు. సో మీరు సపోజ్ ఏమైనా టీచర్, సో ఫస్ట్ బైపీసీ వాళ్ళందరూ ల్యాబ్ కి రండి అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తారు అనుకో. సపోజ్ వీరప్రతాప్ కి చెప్పారు. సో వీరప్రతాప్ కాల్ స్టూడెంట్స్ అందరికి ఇన్ఫార్మ్ చెయ్యి, ల్యాబ్ కి రమ్మని, బైపీసీ బాటనీ ల్యాబ్ కి రమ్మని ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పేసి సో ఎవరికి వీరప్రతాప్ కి చెప్తారు. సో వీరప్రతాప్ వెళ్ళి క్లాస్ లో చెప్తాడు ఏమని, ఫస్ట్ బైపీసీ స్టూడెంట్స్ అందరూ మేడం ఏం చెప్పారో ఎగ్జాక్ట్ గా అదే చెప్తాడా? సో ఫస్ట్ బైపీసీ స్టూడెంట్స్ అందరూ ల్యాబ్ కి రండి అంటారా? ఆర్ ఎల్స్ ఇలా చెప్పొచ్చు ఏమని, మేడం చెప్పారు ఫస్ట్ బైపీసీ స్టూడెంట్స్ అందరూ ల్యాబ్ కి రండి అని. ఓకేనా? సో ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అని అంటే మనము సటైర్లు వేస్తాం కదా, అవునా? అందరికి బాగా వచ్చిన పనే అది. ఏమంటారు? ఇండైరెక్ట్ గా పక్క వాళ్ళని ఉద్దేశించి డైలాగ్స్ అనేవి వేస్తాం, అవునా? సో ఇండైరెక్ట్ గా అంటే వాళ్ళని ఉద్దేశించి మనము ఏంటంటే ఇండైరెక్ట్ గా వేస్తాం అన్నమాట. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్. సో ఇండైరెక్ట్ గా మనం కామెంటరీ రూపంలో కానీ లేకపోతే సటైర్స్ రూపంలో కానీ అంటాం కదా. సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ అన్నమాట. అంటే వాళ్ళని స్ట్రైట్ ఫార్వర్డ్ గా అనకుండా సో వేరే వాళ్ళని ఉద్దేశించి కానీ, సో అలాగంటే మనం కూడా అంటాం చెప్పేది ఏదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఇండైరెక్ట్ గా చెప్తున్నావేంటి అని. ఓకేనా? సో అక్కడే మనకి సగం అర్థమైపోతుంది. సో ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ గా మెసేజ్ అనేది కన్వే చేయడం. ఇండైరెక్ట్ గా అంటే సో ఫస్ట్ పర్సన్ వెళ్ళి సెకండ్ పర్సన్ తో చెప్పేది డైరెక్ట్ స్పీచ్ అమ్మా. ఈ సెకండ్ పర్సన్ వెళ్ళి ఫస్ట్ పర్సన్ ఇలా చెప్పాడని చెప్పేసి థర్డ్ పర్సన్ తో చెప్పడమే ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా? సపోజ్ నేను మీకు చెప్తున్నాను, సో ఏమని, క్లాస్ కి అటెండ్ అవ్వండి మీరు అందరూ కూడా అని. మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో చెప్తారు మేడం ఇట్లాగా క్లాస్ కి అటెండ్ అవ్వమన్నారు అని. సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో విల్ సీ. So what is direct and indirect speech? Reporting the message of the speaker in the exact words as spoken by him. So ఏదైతే ఉన్నాయో కంప్లీట్ గా దాన్ని ఎగ్జాక్ట్ గా కన్వే చేయడాన్ని ఏమంటారంటే డైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? రిపోర్టింగ్ ద మెసేజ్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. అంటే మేడం ఇలా చెప్పారు. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. మాయా సెడ్ ఐ యామ్ బిజీ నౌ. సో మాయా ఏమని చెప్పింది? ఐఎమ్ బిజీ నౌ అంటాం. సో ఇదే వెళ్ళి ఏమని చెప్తాం? సో మాయా బిజీగా ఉందంట అని చెప్తాం. సో మాయా సెడ్ దట్ షీ వాస్ బిజీ దెన్. ఓకేనా? సో ఇవి. సో అగైన్ మనకి వచ్చేసినాయి. సో a big tabular form. So in this tabular form, ఏం చూస్తున్నాం మనం చూడండి. సో సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే ఎలా ఉంటది? సో హీ సెడ్ దట్ హీ వాంటెడ్ టు వాచ్ ఎ ఫిలిం. సో దీనికి కూడా కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. ఓకేనా? రూల్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్? ఈ కాలం కి ఏం డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ చూడంగానే ఏం అర్థమవుతుంది? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ దట్ యూ అబ్జర్వ్ హియర్? కెన్ ఎనీవన్? సో మెయిన్ డిఫరెన్స్ ఓకే, ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. సో జీజేసి పత్తికొండ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సో ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పమ్మా. మేడం ఇందాక టీచర్ గురించి చెప్పారు కదా వాట్స్. సో కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐఎమ్ సురేందర్ మేడం. మై నేమ్ ఇస్ సురేందర్ మేడం. మేడం ఇందాక ఫ్యూచర్ గురించి వాట్సాప్ గురించి ఒక దానికి తగినట్టుగా ఎస్ఆర్ అని ఏదో చెప్పారు కదా మేడం నాకు. కొంచెం గట్టిగా చెప్పమ్మా. ఇందాక ఫ్యూచర్ గురించి వాట్స్ 1 by 1 అని చెప్పారు కదా మేడం మీరు. దీనికి ఫ్యూచర్ గురించి దీనికి వర్డ్స్ వస్తుంది, దానికి వర్డ్స్ అనేది వస్తుంది అని చెప్పారు కదా మీరు. అది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం, మీకు సగం రాసుకోలేదు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యు లేటర్. సో నేను ఏం అడిగాను? సో అది తర్వాత చెప్తాము. సో ఈ టాపిక్ వచ్చేసాం కదా, సో తర్వాత మళ్ళీ చెప్తాం. సో ఇక్కడ నీకు చూడంగానే రెండు ఆటలకి ఏం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, మెయిన్ డిఫరెన్స్. సో కాలమ్స్ నీ దగ్గర ఉన్నాయి కదా.
సో సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ బ్లాక్ కి సెకండ్ బ్లాక్ కి మెయిన్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? హలో ఏమైనా గెస్ట్ చేయగలవా? ఇంకా గెస్ట్ చేయలేదు మేడం, సారీ. ఓకే సరే, నేనే చెప్తానులే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఏంటవి? ఇవేమంటాం? ఇన్వర్టెడ్ కామర్స్. ఇండైరెక్ట్ కామర్స్ అన్ని ఆటల్లో ఉన్నాయి. దీనికి ఉన్నాయా? సో వెనెవర్ సెంటెన్స్ ఇస్ చేంజ్ ఇంటూ ఏ ఇండైరెక్ట్ స్పీచ్, సో ఏం మారుతాయి అని అంటే మనకి ఫస్ట్ పర్సన్ ఏంటంటే వాట్ ఆర్ ద ఇన్వర్టెడ్ కామర్స్? ఇన్వర్టెడ్ ఒకరిని కామర్స్ target చేసి. ఏదైతే ఉన్నాయో అవి ఉండవు అన్నమాట. సో ద మెయిన్ బేసిక్ రూల్ ఈస్ దిస్. ఓకే, సో డైరెక్ట్ స్పీచ్ మేడం డైరెక్ట్ గా. నరసింహులు హ్యాండ్ రైస్ చేశాడు మేడం. సార్ నరసింహులు హ్యాండ్ రైస్ చేశాడు, అతను చెప్తాడంట. అన్మ్యూట్ చేయండి సార్. ఓకే, నరసింహులు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో మేడం. హలో సో స్పీక్ అవుట్ మా. మేడం, అక్కడ అపాస్ట్రఫీస్ పోయినా మేడం, తర్వాత దట్ యాడ్ అయింది మేడం. ఐ కాస్త హీగా మారింది మేడం. వర్బ్ 1 కాస్త వర్బ్ 3 గా అయింది మేడం. వాంటెడ్ గా. సో ఓకే, నువ్వు చెప్పి అన్ని కరెక్ట్. సో ఐ డోంట్ యు టేక్ రేపు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా దీని గురించి ఫర్ 2 minutes? వాట్ మేడం? కనెక్ట్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, సో కొంచెం ఈ లోపల నువ్వేం చేస్తావంటే రేపు కొంచెం దీని గురించి చెప్తావా మీ ఫ్రెండ్స్ కి? నేను మేడం లేదా? అయ్యో మేడం నేనని అంటున్నాను మేడం. నువ్వే అంటే ఏం చెప్పాలి మేడం? ఏం చెప్తావు నువ్వు? నాకు ఏం చెప్పావో అదే చెప్పు. ఓకే, ఓకే మేడం. సో ఏం లేదు, జస్ట్ పిల్లలకి అదే సారీ మీ ఫ్రెండ్స్ కి చెప్తావని అంతే. ఓకే, థ్యాంక్స్. సో వాట్ ఎవర్ హీ సెడ్ ఈస్ రైట్. ఏంటంటే ఫస్ట్ మనకి ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయినాయి. సో డైరెక్ట్ స్పీచ్ లో ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉండవు. అండ్ అగైన్ సో కామా అనేది ఉంది ప్రతి దాంట్లో కూడా. సెట్ తర్వాత కామా ఉంది, కనిపించిందా? సెట్ తర్వాత కామా ఉందా? సో ప్రతి దాంట్లో కూడా కామా అనేది ఉన్నది. సో బట్ వెన్ ఎవర్ మనం ఈ సెంటెన్స్ ఇలా మార్చినప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినప్పుడు, సో కామా అనేది తీసేస్తాం, ఇన్వర్టెడ్ కామర్స్ కూడా తీసేస్తాం. ఓకేనా? సో ఎటువంటి సింబల్స్ అండ్ సైన్స్ మనము చూడం ఇక్కడ. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? సో ఎటువంటి సైన్స్ సింబల్స్ ఇక్కడ మనము. అండ్ ఒకటి యాడ్ అయింది, ఏంటి? ఏం యాడ్ అయింది? దట్ మేడం. దట్. సో చూడండి ప్రతి దాంట్లో కూడా దట్ అనేది యాడ్ అయింది. ఓకేనా? దట్ అనేది యాడ్ అయింది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఫస్ట్ చూడండి సింపుల్ ప్రెసెంట్ లో ఉండే సెంటెన్స్. హీ సెడ్ ఐ వాంట్ టు వాచ్ ఎ ఫిల్మ్. ఏంటంట? హీ సెడ్, తను ఏమని చెప్పాడు? ఐ వాంట్ టు వాచ్ ఎ ఫిల్మ్. సో నాకు ఒక ఫిల్మ్ లేకపోతే ఒక మూవీ చూడాలని ఉంది. సో అది ఎట్లా మారింది? డైరెక్ట్ స్పీచ్ లోకి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేసరికి. ఓకే, హీ సెడ్ దాట్, తను ఏమని చెప్పాడు? హీ సెడ్ దట్ హీ వాంటెడ్ టు వాచ్ ఎ ఫిల్మ్. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటంటే స్టార్టింగ్ లోనే ఒకవేళ హీ అని ఉంటే అగైన్ మళ్ళీ తను చెప్పాడు తనకి మూవీ చూడాలని ఉంది అని. ఓకేనా? హీ సెడ్ దట్ హీ వాంటెడ్ టు వాచ్ ఎ ఫిల్మ్. సో అగైన్ మళ్ళీ మనము ఎవరు చెప్తున్నాడు? హీ సెడ్, తను చెప్పాడు. ఏమని చెప్పాడు? తనకి మూవీ చూడాలని ఉంది. సో ఎగ్జాక్ట్లీ వాట్ తను ఏమని చెప్పాడో అది కన్వే చేయాలి. ఓకే, సో ఏంటంటే తను ఏం చెప్పాడు? నాకు ఫిల్మ్ చూడాలని ఉంది. తను ఏమని చెప్పాడు? తనకి మూవీ చూడాలనిపిస్తుందంట అని చెప్పేసి మనము చెప్తాం. ఓకే, అండ్ ఒకవేళ నేమ్ అనేది ఉంటే నేమ్ ఎగ్జాక్ట్ గా హీ అని ఉంటే హీ అనే ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అలెక్స్ సెడ్ ఐ ఫినిష్డ్ మై హోంవర్క్. సో ఇక్కడ నేమ్ ఉంది, అవునా? సో నేమ్ ఉన్నది కాబట్టి మళ్ళీ మనము అలెక్స్ అని పెట్టము. ఓకేనా? ఏం పెడతాం ఇన్స్టెడ్? మనం ఆల్రెడీ ప్రొనౌన్స్ లో చెప్పుకున్నాం. ఏంటి? ఒకసారి నేమ్ వస్తే మళ్ళీ నేమ్ యాడ్ చేయకుండా మనము హీ షీట్లు వాడుకోవచ్చు అని. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఎ ప్రొనౌన్. అలానే
అలెక్స్ సెడ్ అంటే ఆల్రెడీ అక్కడ నేమ్ వచ్చేసింది. సో నేమ్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ మనం నేమ్ పెట్టుకోవాల్సిన పని లేదు. అలెక్స్ సెడ్ దాట్ అలెక్స్ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. యాక్చువల్ సెంటెన్స్ అది. మళ్ళీ మనం ప్రతిసారి అలెక్స్ 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 ఎందుకు? సో అలెక్స్ అనేవాడు అబ్బాయి కాబట్టి మనం ఏం పెట్టాం, హీ అని పెట్టేసాం సింపుల్ గా. ఓకేనా? సో హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. ఓకేనా? హీ సెడ్ దట్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. ఓకేనా? సో అలాగే మళ్ళీ ప్రెసెంట్ కంటిన్యూస్ లో చూడండి. సో ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉండేది రిపోర్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్ లాగా మారుతుంది. ఎలాగా? హీ సెడ్ జైన్ ఈజ్ స్లీపింగ్. తను ఏం చెప్పాడు? జైన్ పడుకుంది అని చెప్పేసి అన్నాడు. సో మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ తను పడుకుందమ్మా, ఇప్పుడే జస్ట్ పడుకుంది అంటే ఒకసారి లేపండి అంటే అవునా? సో తను పడుకుంది అని చెప్పేసి అంటాం. అవునా? హీ సెడ్ దాట్ జైన్ వాస్ స్లీపింగ్. ఓకేనా? సో ఇక్కడ మీకు టెన్సెస్ అనేవి చూడండి ఎగ్జాక్ట్ గా కనిపిస్తున్నాయి. అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉండే సెంటెన్స్ ఒకవేళ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్తే అది పాస్ట్, సింపుల్ పాస్ట్ లాగా మారుతుంది. అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్ రెడ్ మార్క్ లో ఉన్నాయి చూడండి, ప్రెసెంట్ కంటిన్యూస్ కి వెళ్తే పాస్ట్ కంటిన్యూస్ లాగా మారుతుంది. సార్ ఈజ్ మై టైం అప్ టు ద మార్క్? Are you done with the class? సార్ I'll continue tomorrow. ఎందుకంటే ఇది Your wish. అంటే మాది మై ఫ్యామిలీ టాపిక్. It won't take much time. అయితే ఈ స్లైడ్ కంప్లీట్ చేస్తాను సార్. Yeah, కంప్లీట్ చేసి చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూడండి అమ్మా, ఒక సింపుల్ ప్రెసెంట్ లో ఉన్న సెంటెన్స్ మనకి ఇగో సింపుల్ పాస్ట్ లోకి వెళ్తుంది. అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మారుతుంది. సో ఇక్కడ మనము ఎక్స్ట్రా ఫార్ములాస్ అంటూ ఏమీ చెప్పలేదు. బట్ ఏమైంది, ఈ ఇన్వర్టెడ్ కామర్స్ టు కామర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేసాము అండ్ దట్ అనేది వాడాము. ఓకేనా? సో ఇక్కడ అగైన్ మళ్ళీ ఏదైతే మనం స్టార్టింగ్ లో సబ్జెక్ట్ లో చెప్పుకున్నామో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఓకేనా? సో అగైన్ షీ సెడ్ దట్ షీ వుడ్ ఆల్వేస్ లవ్ టామ్. సో ఇక్కడ విల్ అనేది ఎలా మారుతుంది? వుడ్ కింద మారుతుంది. సో నోట్ చేసుకుంటున్నారా? సో విల్ అనేది ఎలా మారుతుంది? వుడ్ కింద మారుతుంది. ఓకేనా? క్యాన్, కుడ్. సో టామ్ సెడ్ ఐ కెన్ క్యారీ 50 kgs. టామ్ ఏమని చెప్పాడో, నేను 50 kgs క్యారీ చేయగలను. ఓకే, సో క్యాన్ అనేది ఎట్లా మారుతుంది? కుడ్ కింద మారుతుంది. టామ్ సెడ్ దట్ హీ కుడ్ క్యారీ 50 kgs. ఓకేనా? సో ఈ ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కి మారాలంటే చాలా ఈజీ అన్నమాట. ఓకేనా? సో సింపుల్ గా ఏమైతే ఉన్నాయో వర్డ్స్ అవి పెట్టుకొని చేంజ్ చేసుకొని మీరు మార్చేసుకోవచ్చు. సో మే అనేది ఎట్లా మారుతుంది? మైట్. ఓకేనా? బెన్ సెడ్ ఇట్ మే రెయిన్. వర్షం పడొచ్చు. బెన్ సెడ్ దట్ ఇట్ మైట్ రెయిన్. ఓకే, సో అలానే మస్ట్ అనేది హ్యాడ్ టు. హీ సెడ్ ఎవ్రీబడి మస్ట్ ఒబే ద రూల్స్. ఓకే, ఎవ్రీబడి మస్ట్ ఒబే ద రూల్స్. అలానే హీ సెడ్ దట్ ఎవ్రీబడి హ్యాడ్ టు ఒబే ద రూల్స్. ఎక్కడైనా సరే మీకు ఒక సెంటెన్స్ లో డైరెక్ట్ స్పీచ్ లో మస్ట్ అనేది వస్తే అది ఎట్లా మారుతుందంటే హ్యాడ్ టు అనేది మారుతుంది. అలాగే హ్యావ్ టు ది హ్యాడ్ టు కింద మారుతుంది. ఓకేనా? సో ఇది ఇంకా డేస్ ఒకవేళ ఉంటే అవి ఎట్లా మారుతాయి అనేది ఇవన్నీ మనం రేపు చూడొచ్చు. సో ఏం లేదు, సో నౌ దెన్ అని మారుతుంది. సో ఇవన్నీ కూడా టైం అన్నమాట. ఓకేనా? సో టుడే, ద డే అని. ఓకేనా? సో టైమ్ అండ్ ప్లేస్ ఎలా దిస్ దాట్ అవుతుంది, టుమారో, దానికి ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఇవన్నీ మనం రేపు నేర్చుకోవచ్చు. ఓకేనా? సో విత్ దిస్ ఐ వాంట్ టు క్లోజ్ దిస్. సో ఈరోజు మనము ఏం నేర్చుకున్నాం? సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కంటిన్యూ చేసాము అండ్ అట్లానే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఒక విషయం అమ్మా, సో సిన్సియర్ గా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే క్లాస్ లో విన్నారో అన్లెస్ అండ్ అంటిల్ మీరు మళ్ళీ ఈ రోజు ఒక్కసారి కానీ ఆ బుక్ చూడకపోతే మళ్ళీ మర్చిపోతారు. సరే రేపు చూద్దాంలే అన్నట్టుగానే మీరు బుక్ పక్కన పడేస్తే అంతా గజిబిజి అయిపోద్ది మీ బ్రెయిన్ లో. ఓకేనా? సో మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఫ్రెష్ గా చెప్పింది కొంచెమైనా మీ మైండ్ లో ఉంటది అనుకుంటున్నాను. సో దాన్ని ఏంటంటే జస్ట్ ట్రై టు రీకలెక్ట్ వాట్ ఐ టోల్డ్ ఇన్ ద క్లాస్. ఏం లేదు, మీరు సింపుల్ గా ఫార్ములా పక్కన పెట్టుకోండి, దానికి అప్లై చేసుకుంటూ ఆ సెంటెన్సెస్ చదువుకోండి. సో మరీ చెప్తున్నాను, సో కీప్ ప్రాక్టీసింగ్, దట్స్ ఆల్, ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ. And I don't know whether you are trying to speak in English or not. So if not,
ప్లీజ్ అది కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్ లెట్ మీ నో ఫర్ టుమారో ఐ విల్ క్లారిఫై. ఓకే, సో ఎవరు డౌట్స్ ఏం అడుగుతలేదు. ఓకేనా? సో బై బై ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ మ్యామ్. So continue the class. Bye bye all of you. Bye. Bye, madam. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్. Good morning, sir. ఓకే, రెగ్యులర్గా జాయిన్ అయ్యే ల్యాప్టాప్లో జాయిన్ అవ్వలేదు. సో మై వీడియో మైట్ నాట్ బి క్లియర్, ఇంత క్లియర్గా ఉండకపోవచ్చు. వాయిస్ అయితే క్లియర్గా ఉంది కదా? ఇస్ మై వాయిస్ క్లియర్? డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? ఉంది sir. ఏముంది, డిస్టర్బెన్స్ ఉందా? Disturbance ఏం లేదు సార్. క్లియర్గా ఉంది. ఓకే, It's clear. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో వాట్ డూ యూ నో అబౌట్ యువర్ ఫ్యామిలీ? సో మా అందరికి ఎవరైనా కానీ మై ఫ్యామిలీ గురించి చెప్పమంటే యూజువల్లీ యూ విల్ బి స్పీకింగ్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మా ఫ్యామిలీలో మై ఫాదర్, మదర్, సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే, ఇంకా హౌ మెనీ పీపుల్ యూ లివ్ టుగెదర్. సో దిస్ ఈస్ వాట్ యూ జనరలీ స్పీక్ అబౌట్ ఎ ఫ్యామిలీ. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, సో there are 98 participants. So videos ఎంతమంది ఆన్ చేసి ఉన్నారు? ఫైన్. జీజేసి ఆలూర్, ఐ థింక్ మనకున్న అన్ని కాలేజెస్లో ఎక్కువ మంది స్ట్రెంత్ జాయిన్ అయ్యేది జీజేసి ఆలూరే అనుకుంటా. ఓకే, నెక్స్ట్ జీజేసి గూడూరు, పత్తికొండ. జీజేసి పత్తికొండ అది కాలేజ్ అమ్మా? నువ్వు ఇంటి దగ్గర నుంచి జాయిన్ అయ్యావా సురేంద్ర? జాయిన్ ఫ్రమ్ హోమ్. ఓకే ఓకే, నరసింహులు నువ్వు మ్యూట్ చేసుకోమ్మా, మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆకాష్, స్వాతి, వెరీ గుడ్. అందరూ వీడియో ఆన్ చేయని వాళ్ళు కూడా వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది. ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు రికగ్నైజ్ యూ. మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్. అరుణ్ కుమార్, అరుణ్ కుమార్ నిన్న క్లాస్లో జాయిన్ అయ్యావా నువ్వు? ఉన్నావా? ఓకే ఓకే, ఐ డిడ్ంట్ అబ్జర్వ్. ఫైన్. Your vocal. Fine. Okay, so let's not waste any time. We'll continue the class. సో ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అవి క్లారిఫై చేసుకుని మనము ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. సో నిన్నటి వరకు చెప్పుకున్నది ఏంటి? డైలీ యాక్టివిటీస్. సో లాస్ట్ 2 days డైలీ యాక్టివిటీస్ టాపిక్ మనం డిస్కస్ చేసాం కదా. సో ఆ టాపిక్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హ్యాండ్ రైజ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మా డైలీ యాక్టివిటీస్ టాపిక్లో? ఓకే, సో ఎవరికి డౌట్స్ లేవైతే బీపీఎం రౌడీ బో, మా రౌడీ అన్మ్యూట్ చేసుకో. ఎవరో బీపీఎం రౌడీ అన్మ్యూట్ చేసుకోవాలి. హ్యాండ్ రైజ్ చేశారు కదా, అన్మ్యూట్ చేసుకోండి. వాట్స్ యువర్ నేమ్? Hello, sir. Hello, sir. Yes, yes, yes. My camera. మా చెప్పండి, ఏ కాలేజ్ నుంచి జాయిన్ అయ్యారు మీరు? వాట్స్ యువర్ నేమ్? సో డైలీ యాక్టివిటీస్ టాపిక్లో ఇంకా ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా. సో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దామా? బికాస్ సో ఈ డైలీ యాక్టివిటీస్ అండ్ ఇప్పుడు మై ఫ్యామిలీ, ఈ 3 days కూడా మై ఫ్యామిలీ అనే టాపిక్ జరుగుతుంది. సో ఈ 2 టాపిక్స్ మీద మీకు సాటర్డే వైవా కానీ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఓకే, సో బీపీఎం అగైన్ హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి అమ్మా మీరు. స్విచ్ ఆన్ యువర్ వీడియో వన్స్. బీపీఎం రౌడీ, స్విచ్ ఆన్ యువర్ వీడియో. జే జాన్ అన్మ్యూట్ చేసుకోమ్మా. ఫైన్. Okay, we will continue the today's class.
సో ఇస్ ద స్క్రీన్ విజిబుల్? నరసింహలో స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. కాకపోతే చిన్న ఇట్స్ ఓకే సార్. నౌ ఈజ్ ఇట్ ఫైన్? ఎస్ సార్, ఎస్. Okay, so our topic for today, my family. So what do you mean by a family? Every one of you know. So asal family ante enti, why we call it a family? So additional ga manam my family gurinchi ee class lo నేర్చుకునేది ఏంటి? So what is the value of a relationship? So oka relationship yokka value enti? So what is the importance or role of a family in a society? Society lo ప్రతి ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సొసైటీలో వేరే ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ లేని వాళ్ళకి వేరేలా చూస్తారు. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుంటాం. సో ద కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఫ్యామిలీ. సో బీయింగ్ టుగెదర్, లివింగ్ టుగెదర్. సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బ్లడ్ రిలేటెడ్ లివింగ్ టుగెదర్ ఆర్ కాల్డ్ ఎ ఫ్యామిలీ. ఓకే, సో అదే ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుంటే ఎ బేసిక్ సోషల్ యూనిట్ కన్సిస్టింగ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ దర్ చిల్డ్రన్. సో మినిమం ఒక ఫ్యామిలీ అనడానికి మినిమం 2 members ఉన్నా కానీ ఫ్యామిలీ, వి కాల్ దెమ్ ఏ ఫ్యామిలీ. బికాస్ ఎ పర్సన్ హూ గాట్ మ్యారీడ్ టు అనదర్ పర్సన్, లైక్ ఎ మేల్ మ్యారీడ్ టు ఎ ఫీమేల్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక లేడీని పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళిద్దరిని కలిపి మనం వి కాల్ దెమ్ ఏ ఫ్యామిలీ. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం కదా. సో యాజ్ సూన్ యాజ్ యూ గెట్ మ్యారీడ్, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం, లివింగ్ సెపరేట్లీ చేయడం జరుగుతుంది. బికాజ్ వర్క్ పర్పస్ అవ్వచ్చు, లేదా ఇంట్లో స్పేస్ లేక కానీ, లేదా ప్రైవసీ కోసమైనా కానీ. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ ఆన్ టుగెదర్ లైక్ నవ్ ఏ డేస్. సో ఏ ఫ్యామిలీ మినిమం, ఒక ఫ్యామిలీ ఉండాలంటే 2 members మినిమం ఉండాలి. అండ్ మ్యాక్సిమం జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఓకే, సో బేసిక్ డెఫినేషన్ వచ్చేసరికి బేసిక్ సోషల్ యూనిట్. సోషల్ యూనిట్ అంటే సొసైటీలో కలిసి ఉండేవాళ్ళు అనమాట, కన్సిస్టింగ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ దర్ చిల్డ్రన్. సో పేరెంట్స్ ఉండాలి అండ్ దర్ చిల్డ్రన్ ఉండాలి. సో దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో 2 or more people, మినిమం 2 people ఉండాలి టు కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో ఇండివిజువల్గా ఒక పర్సన్ ఉంటే వీ డోంట్ కాల్ ఇట్ ఎ ఫ్యామిలీ. ఎలా రిలేషన్ అనేది ఉండాలి వాళ్ళిద్దరికి? సో దే ఆర్ రిలేటెడ్ ఎదర్ బై బర్త్. బర్త్ అంటే సో ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. సో దట్స్ వన్ టైప్ ఆఫ్ రిలేషన్. ఆర్ మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ స్పౌజ్ అన్న వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీ అవుతారు. సో దట్ ఈస్ అనదర్ వే. అండ్ ఆర్ అడాప్షన్. సో అడాప్షన్ అంటే తెలుసు కదా మీ అందరికీ, దత్తత తీసుకోవడం అనమాట. సో ఈ 3 విధాలుగా కలిసి ఉంటున్నారంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో మనం ఫ్యామిలీ అనుకోవాలంటే దేర్ ఆర్ 3 ways. either మనతో కలిసి పుట్టుండాలి మన ఇంట్లో, లేదా యు ఆర్ రిలేటెడ్ బై మ్యారేజ్, మ్యారేజ్ ద్వారా అయినా కలిసి ఉండాలి, లేదంటే అడాప్షన్. సో ఈ 3 విధాలుగా ఉన్న వాళ్ళని వి కాల్ యాజ్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ వెదర్ డ్వెల్లింగ్ టుగెదర్ ఆర్ నాట్. సో కలిసి ఉంటున్నారా లేదా. సో దూరంగా ఉండడం కాకుండా కలిసి ఉన్న వాళ్ళని వి కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ. నెక్స్ట్ టేకింగ్ దేర్ మీల్స్ ఫ్రమ్ ఏ కామన్ కిచెన్. సో అందరూ కూడా కామన్గా ఒకే ఫుడ్ తింటుంటే, ఒకే ఫుడ్ అంటే ఒకే ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా ఒకే ఫుడ్ తింటారు కదా. సో ఏ ఫ్యామిలీ స్టేస్ టుగెదర్, టేక్ దేర్ మీల్స్ ఫ్రమ్ ఏ కామన్ కిచెన్, and they are related either by birth, marriage or adoption. So this is whom we call as a family. So one member family anedi it doesn't exist anamata. So individual ga unte we don't call it as a family. So a group of unrelated persons like messes, hostels, ashrams, orphanages, etc. So ఇప్పుడు కొన్ని మనం ఆశ్రమ్స్ చూస్తూ ఉంటాం, ఇప్పుడు కాలేజీలో హాస్టల్స్ ఉంటాం. సో వాళ్ళు కూడా దే ఫీల్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళంతా ఒక ఫ్యామిలీలో ఫీల్ అవుతారు. లైక్ ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ, సో మా క్లాస్ అంతా కూడా వీఆర్ ఎ ఫ్యామిలీ అని చెప్పేసి ఇట్స్ అ ఫీలింగ్ అనమాట. ఇట్స్ అ ఫ్యామిలీ ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ ఆర్ఫనేజెస్లో. సో ఆర్ఫనేజెస్లో ఏంటి, వాళ్ళు ఎవరెవరో ఉండడం, అనాథలు, ఎక్కడ ఫ్యామిలీ వదిలేసిన వాళ్ళు కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీని కొంతమందిని కోల్పోయిన వాళ్ళు కానీ, సో దే గ్యాదర్ టుగెదర్ ఎట్ ఏ ఆర్ఫనేజ్. అలాగే ఆశ్రమ్స్లో ఉండేవాళ్ళు కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ దూరం అయ్యో లేదా దూరం చేసుకుని వచ్చి ఒక చోట ఉంటున్నారు. సో వాళ్ళందరూ కలిసి దే విల్ ఫార్మ్ అనదర్ ఫ్యామిలీ. ఓకే, సో రిలేషన్ లేకుండా కూడా ఫ్యామిలీలా ఉంటారనమాట. నెక్స్ట్ పీపుల్ హూ లివ్ ఇన్ ద ఓపెన్ ఆన్ రోడ్ సైడ్, పేవ్మెంట్స్, ఇన్ పైప్స్. సో వీళ్ళు ఏంటంటే హోమ్లెస్ పీపుల్.
సో ఫ్యామిలీ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా మనం, ఓపెన్గా కానీ లేదా ఏదైనా స్ట్రాండెడ్ ప్లేసెస్లో కానీ, గుళ్ళ దగ్గర, ఇంకా రైల్వే ట్రాక్స్ దగ్గర, ఇంకా బస్ స్టాండ్స్లో ఉంటుంటారు కదా. సో వాళ్ళు కూడా అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా దే ఫీల్ దెమ్సెల్ఫ్ లైక్ ఎ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీలో ఉండే డిఫరెంట్ రిలేషన్స్ తెలుసు అంటే మనందరికీ తెలుసు. సో వాటిని ఇంగ్లీష్లో ఏమంటాం అనేది కొంచెం వొకాబులరీ అనేది చూద్దాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కామన్ వొకాబులరీ వి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇవన్నీ కూడా మీకు మాక్సిమం తెలిసే ఉంటుంది. లైక్ గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే మీ అందరికీ తెలుసు. సో అమ్మమ్మ ఆర్ నానమ్మ. సో మీ ఫాదర్ యొక్క ఆర్ మదర్ యొక్క అమ్మని మనం గ్రాండ్ మదర్ అంటాం. సో గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే మీ గ్రాండ్ మదర్ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళని ముత్తాత అంటాం కదా. సో వాళ్ళని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ మదర్ అంటాం అన్నమాట. సో గ్రేట్ అంటే ఏంటంటే మీ మా అమ్మ వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. ఓకే, వాళ్ళని గ్రేట్ గ్రాండ్ మదర్ కానీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కానీ అంటాం. సో గ్రాండ్ సన్ అంటే ఎవరు? మనవడిని గ్రాండ్ సన్ అంటాం. గ్రాండ్ సన్ అంటే మనవడు, గ్రాండ్ డాటర్ అంటే మనవరాలు. సో వాళ్ళిద్దరిని కామన్గా యూజ్ చేసేవాడు అంటే గ్రాండ్ చైల్డ్. అది మనవడైనా మనవరాలైనా కానీ గ్రాండ్ చైల్డ్ అంటాం అనమాట. సో ఈ అంకుల్ ఆంట్ అన్న కాన్సెప్ట్ క్లియర్గా తెలుసుకోవాలి మీరు. బేసిక్గా ఇప్పుడు మనం తెలుగులో చూసుకుంటే బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న, అత్త, మామయ్య అని చెప్పేసి డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయి కదా. సో వీటిలన్నిటికి కూడా వి కాల్ ఇట్ యాజ్ ఎ సింగిల్ వర్డ్. ఇంగ్లీష్లో ఒకటే వర్డ్ ఉంటుంది. సో జెంట్స్ అయితే వి కాల్ దెమ్ యాజ్ అంకుల్స్. ఎవరో మెసేజ్ చేశారు, అన్నెసరీ మెసేజ్ పెట్టకండి అమ్మ. హాయ్లు, గుడ్ మార్నింగ్ అవి. సో హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఏంటమ్మా మీ డౌట్? ఏదైనా డౌట్ ఉందా? రీనేమ్ చేసుకోమా, రౌడీ అనే ఉంది, అది రీనేమ్ చేసుకో. బీపీఎం రౌడీ. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు బట్ రెస్పాండ్ అవ్వట్లేదు మేము. ఐ థింక్ హిజ్ నేమ్ ఇస్ బన్నీ. ఓకే, హ్యాండ్ డౌన్ చేస్తారు. సో ఇంకా మిగిలిన రిలేషన్స్ కూడా అంకుల్ అంటే ఎవరంటే మీ బాబాయ్ కానీ, పెదనాన్న కానీ, మామయ్య కానీ. ఓకే, వీళ్ళందరినీ కూడా వి కాల్ దెమ్ యాజ్ అంకుల్ అన్నమాట. అంకుల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఆంట్ అంటే ఫీమేల్ జెండర్. పిన్ని, పెద్దమ్మ. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి మీరు. ఓకే, పిన్ని, పెద్దమ్మ, అత్తయ్య వీళ్ళందరినీ ఆంట్స్ అంటాం అనమాట. ఓకే, సో నెఫ్యూ అంటే ఎవరికైనా తెలుసా మీలో? నెఫ్యూ, నీస్ ఈ పదాలు ఎవరికైనా తెలుసా? మీనింగ్, వాటి యొక్క మీనింగ్స్ తెలుసా? నెఫ్యూ కానీ నీస్ కానీ ఎవరికైనా తెలుసా అమ్మా? తెలుసా, తెలియదు? ఓకే, సో నెఫ్యూ అంటే మేనల్లుడు అన్నమాట. సో మేనల్లుడు అంటే ఎవరు? ద పర్సన్. ఇప్పుడు మీకు ఒక సపోజ్ మీరు బాయ్స్ అయితే మీ సిస్టర్, మీ అక్క కానీ చెల్లి కానీ వాళ్ళకు పుట్టిన మగబిడ్డని వి కాల్ దెమ్ యాజ్ నెఫ్యూ. అంటే మేనల్లుడు. మేనల్లుడిని ఇంగ్లీష్లో మనం నెఫ్యూ అంటాం. నీస్ అంటే ఏంటి? మేనకోడలు. ఓకేనా? ఇప్పుడు బాయ్స్కి అయితే మీ సిస్టర్ వాళ్ళ కొడుకు అని చెప్పాం కదా. ఇప్పుడు గర్ల్స్కి అయితే మీ బ్రదర్ వాళ్ళ కొడుకు. ఓకేనా? మీ బ్రదర్ వాళ్ళ కొడుకు మాత్రమే నెఫ్యూ అవుతాడు. అయితే మీ యంగర్ బ్రదర్ అయినా ఎల్డర్ బ్రదర్ అయినా వాళ్ళు మీకు నెఫ్యూ అవుతారు. అలాగే నీస్ అంటే మేనకోడలు. ఓకేనా? బాయ్స్కి అయితే మీ సిస్టర్ వాళ్ళ డాటర్, మీ అక్క ఆర్ చెల్లి యొక్క కూతుర్ని నీస్ అంటాం అనమాట. అలాగే గర్ల్స్కి అయితే మీ అన్నయ్య ఆర్ తమ్ముడి యొక్క కూతుర్ని నీస్ అంటాం. సో మేనకోడలు, మేనల్లుడు వీళ్ళు మాత్రమే నెఫ్యూ, నీస్ అంటాం. ఓకేనా? జస్ట్ నార్మల్ అల్లుళ్ళని కానీ ఇప్పుడు అత్తయ్య వాళ్ళ అబ్బాయిలు ఉంటారు కదా. ఓకే, లేదంటే సో అవన్నీ వేరే నెక్స్ట్ చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ఇన్లా కాన్సెప్ట్ ఉంది చూసారా. సో చాలా మంది మిస్కన్సెప్షన్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మామయ్యని మనం ఫాదర్ ఇన్లా అని చెప్పేసి అనాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఫాదర్ ఇన్లా అన్నది చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అనమాట. ఫాదర్ ఇన్లా అని చెప్పేసి మీరు ఒకళ్ళనే అనాలి. సో ఎవరంటే ఇక్కడ ఈ ఇన్లా అన్న వర్డ్ ఉంది కదా,
సో ఇన్ లా అంటే ఏంటంటే అకార్డింగ్ టు లా అని అర్థం. సో చట్టపరంగా మీకు ఫాదర్ ఇన్ లా అంటే ఏంటంటే ఇప్పుడు జెంట్స్ అయితే ఇఫ్ యు ఆర్ గాట్ మ్యారీడ్ టు ఎ గర్ల్, ఒక అమ్మాయికి మీరు పెళ్లి చేసుకుంటే సో వాళ్ళ ఫాదర్ని మాత్రమే మీరు ఫాదర్ ఇన్ లా అంటారు. అంటే మామయ్య, పిల్లనిచ్చిన తండ్రిని మాత్రమే మామయ్య, ఫాదర్ ఇన్ లా అని చెప్పేసి అంటారు. సో మీ మదర్ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళని మీరు అంకుల్ అనే అనాలి, ఫాదర్ ఇన్ లా అవ్వరు వాళ్ళు. మీకు ప్లీజ్ డోంట్ పోస్ట్ అన్నెసరీ మెసేజెస్. బీపీఎం బన్నీ, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. కొంచెం నీట్గా బిహేవ్ చేయండి క్లాస్లో, అర్థమవుతుందా? సో అలాగే నెక్స్ట్ మదర్ ఇన్ లా అంటే సేమ్ అత్తయ్య. ఓకే, ఇఫ్ యూ గోట్ మ్యారీడ్ ఇన్ ద ఫ్యూచర్, ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ ఇన్ ద ఫ్యూచర్, మీ మిస్సెస్ వాళ్ళ ఆర్ మీ హస్బెండ్ వాళ్ళ మదర్ మాత్రమే మీకు మదర్ ఇన్ లా అవుతారు. అండ్ మీ స్పౌజ్ యొక్క బ్రదర్స్ అయితే బ్రదర్ ఇన్ లా, అలాగే సిస్టర్స్ అయితే సిస్టర్ ఇన్ లా అవుతారు. నెక్స్ట్ డాటర్ ఇన్ లా అంటే ఎవరు? సో ఆఫ్టర్ యూ గెట్ మ్యారీడ్, సో మీకు పుట్టిన పిల్లల యొక్క మీకు పుట్టిన కొడుకు యొక్క వైఫ్ మాత్రమే డాటర్ ఇన్ లా అవుతుంది. సో ఇన్ లా అంటే మీరు పండగ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో చట్టపరంగా అయిందనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చే రిలేషన్స్ ఇవన్నీ, ఈ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చే రిలేషన్స్ అనమాట. మ్యారేజ్కి ముందు ఎటువంటి రిలేషన్స్ ఉండవు ఇవి. సో మ్యారేజ్కి ముందు ఉండే రిలేషన్స్ ఏంటి? ఇవన్నీ. సో అంకుల్, ఆంట్, ఓకే, నెఫ్యూ, నీస్. అండ్ ఇంకొక వర్డ్ ఇక్కడ కజిన్ ఉంది కదా, సో మీకు పుట్టిన మీతో పాటుగా పుట్టిన మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్ అండ్ సిస్టర్ అని ఎవరిని అంటాం? సో మీ మదర్కి పుట్టిన అబ్బాయిల్ని బ్రదర్స్ అంటాం, అమ్మాయిలని అయితే సిస్టర్స్ అంటాం. వాళ్ళు కాకుండా మీ బాబాయ్ వాళ్ళ పిల్లలు, మీ మామయ్య వాళ్ళ పిల్లలు, వీళ్ళందరినీ కూడా యూ కాల్ దెమ్ యాజ్ కజిన్. అండ్ చాలా మంది యూజ్ చేసేవాడు ఏంటంటే కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అని చెప్పేసి అంటుంటారు. సో యూ షుడ్ నాట్ యూజ్ ఇట్. కజిన్ అంటే కజిన్ అంతే, ఓకేనా? ఆడైనా మగైనా ఒకటే వర్డ్, కజిన్ అని చెప్పేసి పిలుస్తాం, ఓకేనా? ఓకే, జీజేసి ఆకాష్ అన్మ్యూట్ చేసుకోమ్మా. వాట్స్ యువర్ డౌట్? Akash, do you have any doubt? Okay. Jahnavi doubt undamma నీకు? గుడ్ మార్నింగ్. యా, వెరీ గుడ్ మార్నింగ్. సార్ పెద్దనాన్నని పెద్దమ్మని ఇంగ్లీష్ లో ఏమంటారు సార్? అంకుల్. సారీ, పెద్దనాన్నని అంకుల్ అంటాం, పెద్దమ్మని ఆంట్ అంటాం. థ్యాంక్ యూ సార్. అత్త మామని కూడా అంకుల్ అంటే. మళ్ళీ ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ థ్యాంక్ యూ సార్. చెప్పాను కదమ్మా, ఇప్పుడు మీ మదర్ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, మామయ్యలు అవుతారు. అలాగే మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్స్ అత్తయ్యలు అవుతారు, వాళ్ళని అంకుల్ అంటుంటాం. మళ్ళీ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీరు ఇఫ్ యూ గెట్ మ్యారీడ్, పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళు మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అవుతారు. ఇస్ దట్ క్లియర్? అర్థమైందా? సో ఇన్ అనే పదం అనేది ఆఫ్టర్ గెటింగ్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రమే ఈ రిలేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా, ఇవన్నీ కూడా మీకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే రిలేషన్స్. మ్యారేజ్ కి ముందు ఈ రిలేషన్ ఏవి మీకు ఉండవు. అర్థమైందా? ఓకే సార్. ఓకే. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకుండే రిలేషన్స్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి, ఇప్పుడే క్లియర్ చేసుకోండి. సో మీకున్న రిలేషన్స్ లో ఎవరిని ఎలా పిలవాలి ఇంగ్లీష్ లో అని ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి, ఐ విల్ క్లారిఫై. సో ఏమైనా మిస్ అయ్యామా మనం? సో ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మరి వాళ్ళని ఏమంటారు అని మీకు ఏమైనా డౌట్ ఉందా? మీ ఫ్యామిలీలో పలానా ఎవరినో ఎలా పిలవాలో మీకు ఏమైనా అర్థం కాకుండా ఉందా? ఓకే, వీరప్రతాప్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వీరప్రతాప్ చెప్పమ్మా, ఏంటి నీ డౌట్ ఏంటి? నీ వాయిస్ ఏం రావట్లేదు, నువ్వు మాట్లాడుతున్నావు కానీ. వీరప్రతాప్ మాట్లాడో, లేకపోతే ఒకసారి బయటకు వచ్చి. వీరప్రతాప్ మాట్లాడుతున్నాడు మేడం, బట్ తన వాయిస్ ఏం రావట్లేదు. వాయిస్ వినిపిస్తలేదు.
ఓకే, చెక్ యువర్ ఆడియో వన్స్ వీర ప్రతాప్. పత్తికొండ హ్యాండ్ రైస్ చేశారు. జేజేసీ పత్తికొండ ఒకసారి unmute బ్రదర్ వైఫ్ నేమ్ సార్. చేసుకో. ఎవరమ్మా? బ్రదర్ వైఫ్ ని సార్, అంటే అన్నయ్య భార్యని. వదిన అంటే ఏం వాడుతుంది సార్? కజిన్. కజనా సార్? ఎస్. ఓకే, థ్యాంక్స్ సార్. ఇంకా ఏమైనా? ఎస్ మోషే, జిజేసి ఆలగడ్డ. ఓకే, సురేంద్ర మ్యూట్ చేసుకోమా నువ్వు. సురేంద్ర కదా జిజేసి పత్తికొండ? ఎస్ సార్. ఓకే ఓకే, నువ్వు మ్యూట్ చేసుకో. ఓకే సార్. సో మేడం ఒకసారి ఎస్ మోషే ఉన్నాడు కదా, సరే అతను అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్. హాయ్, చెప్పమ్మా. హౌ ఆర్ యు? సార్ బావని ఇంగ్లీష్ ఏమంటారు సార్? కజిన్ అమ్మా. బావ అంటే ఏ విధంగా బావ? అక్క భర్తని ఏమంటారు సార్? సో అక్కడ బ్రదర్ ఇన్ లా అవుతాడు, ఎందుకంటే మ్యారేజ్ అవ్వడం వల్ల మీకు రిలేషన్ అవుతున్నాడు. మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిన తర్వాత అవడం వల్ల రిలేషన్ అవుతుంది కాబట్టి బ్రదర్ ఇన్ లా అవుతారు. థ్యాంక్ యూ సార్. ఓకే, అండ్ సారీ, ఇందాక సురేంద్ర నువ్వు కూడా అడిగావు కదా, సో మీ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఏమవుతుంది అని చెప్పేసి సిస్టర్ ఇన్ లా అవుతారమ్మా. అదేనే కదా, సిస్టర్ ఇన్ లా అవుతారు, ఎందుకంటే పెళ్లి చేసుకోవడం వల్ల తన మీకు రిలేషన్ అవుతుంది కాబట్టి. చెప్పాను కదా, సో ఈ ఇన్లా కాన్సెప్ట్ అనేది, సో మ్యారేజ్ అవడం వల్ల ఒక రిలేషన్ మీకు వచ్చింది అంటే అది కంపల్సరీ ఇన్ లాస్ లో ఉంటుంది. ఓకే, అత్త కూతురుని ఏమంటారు? అత్త కూతురుని ఏమంటారు? కజిన్ అంటారు. ఆ అత్త మీకు మేనత్త కానీ మేనమావ కానీ, సో అయితే కజిన్ అవుతారు. లేదు మీ బ్రదర్కి కానీ మీకు కానీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ కూతుర్లు ఏమంటారంటే సిస్టర్ ఇన్ లా అవుతారు అనమాట. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ లోవర్ చేసుకో సురేంద్ర, నువ్వు నీ డౌట్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ చరణ్, అన్మ్యూట్ చేసుకోమ్మా. అన్మ్యూట్ చేసుకోమా చరణ్. వీళ్ళు అదేనా మేడం, బీపీఎం అని ఇందాక పెట్టిన వాళ్ళేనా వీళ్ళు? బీపీఎం రౌడీ అని పెట్టారు కదా ఇందాక, వాళ్ళేనా వీళ్ళు? హ్యాండ్ లోవర్ చేసేసాను సార్. ఓకే, డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరి దగ్గర? పావని ఏమైనా మాట్లాడతావా? పావని బైపీసీ జీజేసీ ఆలగడ్డ. పావని, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఏం లేకపోతే లేవని చెప్పేసేయమ్మా, క్లాస్ కంటిన్యూ చేస్తారు. ఓకే, సో రిలేషన్స్ అయితే అందరికీ క్లియర్ అయినాయా? ఏ రిలేషన్ ని ఎలా పిలవాలి అనేది అందరికీ క్లియరా? సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ విల్ మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్దాం ఇంకా. సో మన లొకాలిటీలో మన ఫ్యామిలీలో మనకి ఉన్న వాళ్ళందరినీ ఇంగ్లీష్లో ఎలా పిలవాలి అనేది మీ అందరికీ క్లియర్ అయిందా? సరే, అత్తయ్య డాటర్ని వాట్ వి కాల్? చెప్పాను కదా, సో ఇక్కడ అత్తయ్య అంటే రెండు రకాలుగా అత్తయ్యలు ఉంటారు. ఒకటి మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీకు అత్తలే అవుతారు. సో వాళ్ళ పిల్లల్ని అయితే కజిన్ అని పిలుస్తాం. అలా కాకుండా లైక్ ఇప్పుడు జాహ్నవి నువ్వు అడిగావు కదా డౌట్, ఇఫ్ యువర్ బ్రదర్ గాట్ మ్యారీడ్, నీకు ఒక అన్నయ్య ఉన్నాడు అనుకో, అతనికి మ్యారేజ్ అయిన తర్వాత నీకు వస్తుంది కదా వదిన. ఓకే, సో మీ బ్రదర్ వాళ్ళ అత్తయ్య మామయ్య ఉంటారు కదా, వాళ్ళు మీకు ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా అవుతారు. వాళ్ళ పిల్లల్ని బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా అవుతారు మీకు. ఓకేనా? మనకి తెలుగులో అయితే వదిన అవుతారు కదా, సో ఇంగ్లీష్లో అక్కడ సిస్టర్ ఇన్ లా అవుతారు. సో ఒక రిలేషన్ అనేది మీకు మ్యారేజ్ వల్ల వచ్చిన రిలేషన్ అయితే అప్పుడు ఈ కాన్సెప్ట్ వస్తుంది, ఇన్ లా కాన్సెప్ట్. ఓకే, సో మ్యారేజ్ అవ్వక ముందు ఉన్న రిలేషన్స్ అన్ని కూడా బాబాయ్ పిన్ని అత్త మామయ్య వాళ్ళైతే అంకుల్ ఆంట్ అవుతారు. వాళ్ళ పిల్లలు బాబాయ్ కొడుకు కానీ పెదనాన్న కొడుకు కానీ, బాబాయ్ కూతురు కానీ పెదనాన్న కూతురు కానీ, నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వీళ్ళంతా కూడా కజిన్స్ అవుతారు. కజిన్. ఓకే, ఇస్ దట్ క్లియర్? అర్థమైందమ్మా అందరికి? ఫైన్, విల్ మూవ్ ఫార్వర్డ్.
సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ? మనకి ఫ్యామిలీ యొక్క రోల్ ఏంటి, మన లైఫ్లో ఫ్యామిలీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఓకే, ఇట్స్ ఫిజికల్ మెయింటెనెన్స్. సో బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు కానీ లేదా అంటిల్ యూ గెట్ ఏ ఫ్యామిలీ యువర్ సెల్ఫ్ ఫిజికల్ మెయింటెనెన్స్ అనేది చూస్తారు కదా. సో మీకు ఒంట్లో బాగోకపోయినా కానీ మీ ఫిజికల్ మెయింటెనెన్స్కి కానీ సో ఇవంతా కూడా యువర్ ఫ్యామిలీ విల్ టేక్ కేర్. సో ఫిజికల్ మెయింటెనెన్స్ అనేది ఒక ఫ్యామిలీ చూసుకుంటుంది. నెక్స్ట్ ఎన్ష్యూర్స్ ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. సో ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనమాట. సో మీ అవసరాలకు కానీ సో మీ చదువుకు కానీ ఇంకా దేనికైనా కానీ దానికి సంబంధించిన అమౌంట్ ఏమన్నా కావాలన్నా కానీ అదంతా కూడా ఫ్యామిలీయే కదా చూసుకుంటుంది. సో ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. నెక్స్ట్ నర్చరింగ్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ కేర్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. సో ఫిజికల్గా కానీ మానసికంగా కానీ మీకు కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఫ్యామిలీయే అందిస్తుంది. నెక్స్ట్ సోషలైజ్ చిల్డ్రన్ అంటే ఒక సొసైటీలో ఎలా బ్రతకాలి, సో అందరితో ఎలా బిహేవ్ చేయాలి, అది సోషలైజేషన్ అనమాట. అంటే ఒక సమాజంలో ఎలా బ్రతకాలి అనేది యూ విల్ బి లెర్న్డ్ బై యువర్ ఫ్యామిలీ. నెక్స్ట్ అస్క్రైబ్ సోషల్ స్టేటస్. సో ఇట్ గివ్స్ యూ ఏ స్టేటస్, అంటే ఒక సొసైటీలో బ్రతకడానికి మీకు ఒక స్టేటస్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వాల్యూస్ అండ్ బిహేవియర్స్. సో మీకు తెలుసు కదా విలువలు అండ్ మంచి నడవడిక అనేది కూడా మీకు ఫ్యామిలీయే ఇస్తుంది. నెక్స్ట్ షేర్ లైఫ్ జాయ్స్ అండ్ సారోస్. సో మీకు బాధ కలిగిన ఆనందం కలిగిన అవన్నీ షేర్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు ఉండేది యువర్ ఫ్యామిలీ అనమాట. సో దీస్ ఆర్ ద రోల్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్. సో మీ ఫ్యామిలీలో వాటి యొక్క రోల్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ అస్క్రైబ్ అన్నది కొత్త వర్డ్ అమ్మా, చూడండి ASCRIBE అస్క్రైబ్ అన్న వర్డ్ ఉంది కదా. సో దాని మీనింగ్ నోట్ చేసుకోండి. అస్క్రైబ్ అంటే అసైన్ చేయడం అనమాట. సో మీకు సమాజంలో ఒక రోల్ అనేది ఇస్తుంది అనమాట మీకు. లైక్ ఇప్పుడు మీ ఫాదర్ని బేస్ చేసుకుని కానీ ఓకే మీ మదర్ని బేస్ చేసుకుని కానీ మీ ఫ్యామిలీ నేమ్ని బేస్ చేసుకుని కానీ మీకు సోషల్ స్టేటస్ అనేది వస్తుంది. ఇక్కడ అస్క్రైబ్ అంటే ఏంటంటే అసైన్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ we'll move to the next slide. So there is less emotional stress. సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇఫ్ దేర్ ఇస్ అ పర్సన్ టు షేర్ చేసుకోవడానికి మీకు ఎవరైనా ఉన్నారనుకోండి, 1 సెకండ్. ఓకే, సో దెర్ ఈస్ లెస్ ఎమోషనల్ స్ట్రెస్. సో ఎమోషనల్ స్ట్రెస్ అంటే ఏంటి, మీరు ఎప్పుడైనా బాగా టెన్షన్కి గురైనా కానీ ఎమోషన్స్కి గురైనా కానీ సో అదంతా షేర్ చేసుకుని హౌ టు రియాక్ట్ అని చెప్పేసి మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఫ్యామిలీ. నెక్స్ట్ అలాగే ప్రొవైడ్స్ పర్సనల్ స్ట్రెస్ రిలీఫ్, అదే మీ స్ట్రెస్ని రిలీఫ్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యామిలీ మీల్స్ కాంట్రిబ్యూట్ టు హెల్తీ డైట్స్. సో మనం తీసుకునే ఫుడ్లో హెల్దీ ఫుడ్ అనేది ఎప్పుడు ఇంట్లో మనకి హెల్దీ ఫుడ్ అనేది దొరుకుతుంది. సో బయట కూడా మనకి ఫుడ్ దొరుకుతుంది, బట్ ఇట్స్ నాట్ దట్ హెల్దీ. సో మనకి హెల్దీ ఫుడ్ అనేది ఎప్పుడు మనకి ఫ్యామిలీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇట్ టీచెస్ యూ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ ఫీలింగ్స్. సో యాజ్ యూ గ్రో ఓల్డ్, మీరు పెద్ద అయ్యే కొద్దీ మీకు వచ్చే ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా మెలగాలి, ఓకే, అండ్ హెల్దీగా ఎలా ఉండాలి, అందరినీ ఎలా ట్రీట్ చేయాలనేది. సో దీస్ ఆల్ విల్ బి టాట్ టు యూ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. సో అండ్ అలాగే ప్రొవైడ్ ఏ సెట్టింగ్ ఫర్ పర్సనల్ గ్రోత్. సో మీ పర్సనల్గా మీరు గ్రో అవ్వడానికి మీకు ఫ్యామిలీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇంపార్టెన్స్ ఇన్ సొసైటీ. సో ఒక ఫ్యామిలీ ఉండటం వల్ల సొసైటీలో మనకి ఎలాంటి ఒక ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది సొసైటీలో. సో ఎవ్రీ సొసైటీ రిక్వైర్స్ యూ ఆఫ్ ఎ ఫ్యామిలీ, రైట్? సో సొసైటీలో మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ వస్తుంది అంటే సో ఇట్ మేక్స్ ఎ గుడ్ కమ్యూనిటీ అండ్ గుడ్ సొసైటీ మేక్స్ ఎ గుడ్ కంట్రీ. సో ఒక మంచి ఫ్యామిలీ ఉంటేనే కదా మనం మంచి కమ్యూనిటీ అనేది తయారు చేయగలుగుతాం. సో 1 సెకండ్, రే ఒక 15 minutesలో వస్తా, వెళ్ళి క్లాస్లో కూర్చోండి, కామ్ని కూర్చొని పెండింగ్ నోట్స్లో రాసుకోండి, నేను వస్తాను క్లాస్. ఓకే, సో ఇండివిజువల్గా ఇప్పుడు ఒక పర్సన్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అతని ఫ్యామిలీ బాగుంటుంది. సో వెన్ ఫ్యామిలీస్ ఆర్ గుడ్, డెఫినెట్లీ కమ్యూనిటీ అంటే ఆ విలేజ్ అనేది బాగుంటుంది. సో అలా ఐ మీన్ ఇట్ కెన్ బి స్ప్రెడ్ అనమాట. ఒక సొసైటీ అనేది మంచిగా ఉండాలంటే సో బై దట్ వే ఎ కంట్రీ విల్ ఆల్సో బి ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో ఫ్యామిలీ plays an important role for the good of the society as well as the country. Okay, it also prevents crimes.
సో మీరు జనరల్ గా చూస్తూ ఉంటారు, ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం కదా, సో ఎక్కువ క్రైమ్స్ అనేవి కమిట్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువ మంది క్రైమ్స్ చేసే వాళ్ళు ఏంటి, హూ ఆర్ ఆర్ఫన్స్, ఫ్యామిలీ లేని వాళ్ళు, అంటే ఫ్యామిలీ కోల్పోయిన వాళ్ళు, మదర్ లేని వాళ్ళు, ఫాదర్ లేని వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే సో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ తెలియదు అనమాట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు క్రైమ్స్ అనేవి ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ ఉండి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, సో క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది మనకి సొసైటీలో. నెక్స్ట్ అలాగే హయ్యర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ లోవర్ రిస్క్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. సో మానసిక ఒత్తిడి కానీ, ఓకే, ఇంకా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వడం ఛాన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ ఫ్యామిలీ. నెక్స్ట్ అలాగే లోవర్ రిస్క్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అండ్ ఆల్కహాలిజం. సో ఈ చెడు అలవాట్లు ఉన్నాయి కదా, సో వాటికి ఎక్కువ, ఇప్పుడు ఫ్యామిలీ ఉందనుకోండి, సో దే విల్ వార్న్ యూ అండ్ దే విల్ హెల్ప్ యూ నాట్ టు గెట్ అడిక్ట్ టు దిస్ డ్రగ్స్ అండ్ ఆల్. సో ఎప్పుడైతే ఇఫ్ దెర్ ఇస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, ఆబ్వియస్లీ, ఎందుకంటే అవన్నీ కూడా అడిక్షన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మోర్ లా అబైడింగ్ అండ్ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్. సో లా అబైడింగ్ అంటే ఏంటంటే సో చట్టపరంగా న్యాయబద్ధంగా ఉండడానికి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక సొసైటీలో మనం ఉంటున్నామంటే సో దేర్ ఆర్ సర్టెన్ లాస్, మనం ఇలాగే ఉండాలి, ఇలాంటి పనులే చేయాలి, ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి మనకి రాజ్యాంగం ఉంది కదా. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. సో ఆ రూల్స్ అన్ని కూడా పాటిస్తారు వెన్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ ఫ్యామిలీ. బికాజ్ మన కుటుంబం పరుగు పోతుందని కానీ, ఓకే, ఇంట్లో వాళ్ళు తిడతారని కానీ మనం సరిగ్గా ఉండకపోతే, సో దేర్ విల్ బి సమ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ అన్ ఇండివిజువల్ హూ హ్యావ్ ఏ ఫ్యామిలీ. సో ఎప్పుడైతే ఫ్యామిలీ లేదో విచ్చలవిడితనం అనమాట. సో భయం చెప్పేవాళ్ళు ఉండరు, ఏది మంచో ఏది చెడో తెలియదు. సో దానివల్ల ఏంటంటే చట్టానికి విరుద్ధంగా ఉండే పనులు చేయడం కానీ, అండ్ అలాగే ట్యాక్స్ పేయింగ్. సో ట్యాక్సెస్, మనం అందరం కూడా ట్యాక్సెస్ కడతాం కదా, బికాజ్ మనం సొసైటీలో ఉన్నామంటే సొసైటీ బాగుండడానికి సో వీ హ్యావ్ టు పే సమ్ ట్యాక్సెస్. సో అవన్నీ కూడా ఫ్యామిలీ పీపుల్ అయితే టైం టు టైం కట్టేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే విత్ లోవర్ లివింగ్ కాస్ట్స్ ఇట్ గివ్స్ కిడ్స్ ఆపర్చునిటీ టు పర్సీవ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఒక ఇండివిజువల్ బాగా సొసైటీలో మంచి పొజిషన్లో ఉండాలంటే ముందు అతనికి ప్రాపర్ చదువు ఉండాలి. సో బాగా చదువుకోవాలంటే ఏంటి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే మంచి స్కూలింగ్, మంచి స్కూల్స్లో వేయాలి, మంచి కాలేజ్లో వేయాలి, ఇంకా పై చదువులు చదువుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో వెన్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని బాగా మీ ఇష్టాలకు అనుగుణంగా మిమ్మల్ని చదివించడం కానీ, మీ కెరీర్ చూస్ చేసుకోవడానికి కానీ మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఏ స్టేబుల్ ఫ్యామిలీ ఇస్ ద లోయెస్ట్ కాస్ట్ ఆప్షన్ ఫర్ బోత్ ఇట్స్ మెంబర్స్ అండ్ స్టేట్. సో ఫ్యామిలీ అనేది ఏంటంటే బర్డెన్ అనేది స్టేట్ మీద, కంట్రీ మీద బర్డెన్ అనేది పడకుండా చేస్తుంది. బికాస్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఫ్యామిలీ చూసుకుంటుంది కాబట్టి దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఫ్యామిలీ లేని వాళ్ళు ఎక్కువ ఉంటే ఏంటంటే స్టేట్ మీద, కంట్రీ మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. బికాజ్ ఎవరు లేని వాళ్ళకి ఎవరు పట్టించుకోవాలి, ఆబ్వియస్లీ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, రైట్. సో ఫ్యామిలీ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ మీద, స్టేట్ మీద, గవర్నమెంట్ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎవ్రీ ఇండివిజువల్లో ఉంటుంది. ఓకే, కల్చరల్ డెవలప్మెంట్ కూడా, మన వాల్యూస్ కానీ ఆచారాలు కానీ అవన్నీ కూడా బాగా పాటిస్తారనమాట వెన్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ. సో దిస్ ఈస్ ఎ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్స్ ఏంటంటే సో మంచి ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు సొసైటీలో మంచిగా ఉంటారు, మంచి పొజిషన్స్లో ఉంటారు, అండ్ దే విల్ బి యూస్ఫుల్ టు ద సొసైటీకి కూడా యూజ్ అవుతున్నారు. అండ్ అలాగే ఫ్యామిలీస్ అనేవి ఉండటం వల్ల పోవర్టీ అంటే డబ్బులు లేకుండా ఉంటారు కదా, సో వాళ్ళని, ఆ పోవర్టీ అనేది మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ అలాగే ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఏంటంటే సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతుంటారు చాలా మంది. సో దట్ ఈస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. చాలా మందికి తెలియదు అనమాట, సో పిల్లల్ని కనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ. సో ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో కూడా మనం అధిగమించవచ్చు. ఓకే, సో ఆల్ దీస్ విల్ బి కంట్రోల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ సమ్మరీ. సో ఈ రోజు క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ చూసుకుందామమ్మా. సో వాట్ ఈస్ ద ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ హూ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ బై బర్త్, ఎయిదర్ బై బర్త్ ఆర్ మ్యారేజ్ ఆర్ అడాప్షన్. సో ఈ మూడు విధాలుగా ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళు, కలిసి ఉంటున్న వాళ్ళు, అండ్ హూ షేర్ దేర్ మీల్స్. ఓకేనా?
సో దట్ ఈస్ వాట్ వి కాల్ దెమ్ యాజ్ ఎ ఫ్యామిలీ. నెక్స్ట్ అలాగే సో ఫ్యామిలీ అనేది ఒక ఇండివిజువల్ కి ఎలా యూజ్ అవుతుంది, సో ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సో నాట్ జస్ట్ ఫర్ స్టడీస్, చదువు కోసమో లేదా ఫిజికల్ గా ఏంటంటే బాడీ అనేది హెల్దీగా ఉండడం కోసం, బాడీ ఫిట్గా ఉండడం కోసం, ఇవే కాకుండా సో మానసికంగా కూడా మంచిగా ఎదుగుదల ఉండడానికి పిల్లలకి యూజ్ అవుతుంది అనమాట ఫ్యామిలీ. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. ఫ్యామిలీలో అందరి యొక్క గ్రోత్ అనేది ఫ్యామిలీ చూసుకుంటుంది. నెక్స్ట్ ఆల్సో ఇట్ ఆల్సో హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది సొసైటీ. సో ఎప్పుడైతే ఇలా ఒక ఫ్యామిలీలో వాళ్ళ మెంబర్స్ అందరినీ వాళ్ళు చూసుకుంటున్నారో ఆటోమేటికల్లీ సొసైటీలో రోల్ కూడా మంచి మంచి రోల్స్ అనేది ప్లే చేస్తారనమాట ఎవ్రీ ఇండివిజువల్. ఓకే, సో ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ ఎవ్రీథింగ్. కొటేషన్ చూసారు కదా, సో అది చాలా ఇంపార్టెంట్ థింగ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఎవరైతే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో ఆబ్వియస్ గా సొసైటీకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. యూనో మీ పేరెంట్స్ కి మీరు బాగా కేర్ అండ్ లవ్ చూపించడం మీకు అలవాటు అయితే ఆటోమేటిక్ గా మీ ఫ్రెండ్స్ కి కానీ, మీ చుట్టుపక్కల ఉండే నైబర్స్ కి కానీ వాళ్ళతో కూడా అంతే ప్రేమగా కేరింగ్ గా ఉండడం మీకు అలవాటు అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి వచ్చే యూజ్ ఏంటంటే సో అందరూ కూడా సెన్సిబుల్ గా ఎదుగుతారు. సో వెన్ యూ గ్రో సెన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో తద్వారా ఏంటంటే క్రైమ్ రేట్ తగ్గుతుంది. సో యూ విల్ బీ హ్యాపీ అండ్ యూ విల్ కీప్ ఎవ్రీ వన్ అరౌండ్ యూ హ్యాపీ. ఓకే, సో దట్స్ అబౌట్ ద ఫ్యామిలీ. సో దిస్ ఈస్ ఎ స్మాల్ అసెస్మెంట్ ఫర్ యూ. సో ఫర్గెట్ అబౌట్ ద పైన ఏంటంటే జనరల్ గా నార్మల్. సో ఒక డైలాగ్ అనమాట, సీత అనే అమ్మాయి ఏం చెప్తుంది అని. సో మై నేమ్ ఈస్ సీత, ఐ లివ్ విత్ మై పేరెంట్స్ ఆర్ టీచర్స్, ఐ హ్యావ్ 2 brothers and 1 sister. సో దిస్ ఈజ్ దేర్ ఫ్యామిలీ ఇంట్రడక్షన్. సో సీత ఈజ్ ఇంట్రడ్యూసింగ్ అబౌట్ హర్ ఫ్యామిలీ. అలాగే జాన్, సో మై నేమ్ ఈస్ జాన్, ఐ హ్యావ్ 1 sister, హర్ నేమ్ ఈస్ రియా. సో ఇది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది బేస్ చేసుకుని మీరందరూ కూడా సో ఐ నీడ్ యూ టు ఆన్సర్ దీస్ 5 questions. సో స్క్రీన్ మీద మీకు ఒక 5 questions ఉన్నాయి కదా. సో వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డూ యూ హ్యావ్? ఓకే, నెక్స్ట్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఏమవుతారు, ఓకేనా, వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్. సో ఈ 5 కూడా ఒక పారాగ్రాఫ్ లాగా రాసి ఫొటోస్ తీసి గ్రూప్లో పెట్టండి. ఇస్ దట్ క్లియర్? క్వశ్చన్స్ అన్ని అర్థమైనాయి మీకు? రాసుకుంటున్నారా? డోంట్ సీ ఎనీ వీడియోస్. ఓకే, మా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, కొంచెం ఆ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోకపోయినా గుర్తు పెట్టుకోండి అట్లీస్ట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, మీకు ఇచ్చే అసెస్మెంట్ ఏంటంటే సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ నేమ్, మీ పేరు రాసి, సో మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఓకే, వాళ్ళు ఎవరెవరు, ఐ మీన్ మీకు ఎలా రిలేట్ అవుతారు, సో వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఏజ్ అనేది ఇఫ్ పాసిబుల్ రాయండి, రాయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ వాట్ డూ దే డూ, వాళ్ళు చదువుకుంటున్నారా లేదా జాబ్ చేస్తారా ఏంటి అనేది కూడా. సో ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్ లాగా రాయండి, ఓకేనా. రేపు నేను ర్యాండమ్గా ఒక 4-5 మెంబర్స్ని అడుగుతాను అనమాట. ఓకే, ఫైన్. అందరికీ క్లియర్ కదా ఇది అసెస్మెంట్? అయితే రేపు పొద్దున ఏంటి మీ వర్క్ అనేది అందరికీ అర్థమైందా? ఇందులో డౌట్ ఏం లేదు కదా? కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఓకే, ఇది మీకు అవసరం లేదు. సో ఇది ఇంకోటి, ఇదేంటంటే ఒక ఎస్సే అనమాట. ఓకే, హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ ఎన్ ఎస్సే, ఓకే, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లాగా. సో మై ఐడియా ఆఫ్ ఎన్ ఐడియల్ ఫ్యామిలీ. ఐడియల్ అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? అంటే నిజంగా ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. లెట్స్ టేక్ డ్రీమ్ ఫ్యామిలీ అనుకోండి. సో నాకు తెలిసి ఫ్యామిలీ అనేది ఇలా ఉండాలి అని మీ అందరూ కూడా అనుకుంటాం కదా. సో మూవీస్ చూసినప్పుడు లేదా ఇంకా ఎవరైనా ఫ్యామిలీస్ చూసినప్పుడు సో ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అని అనుకుంటాం కదా. సో మై ఐడియా ఆఫ్ ఎన్ ఐడియల్ ఫ్యామిలీ అంటే మీ డ్రీమ్ ఫ్యామిలీ గురించి ఒక ఎస్సే అనేది రాయండి. అంటే ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో సో దాన్ని ఒక ఎస్సే రూపంగా రాయండి. ఓకే, మినిమం 20 lines ఉండేది అట్లా. ఓకేనా. సో ఈ 2 కూడా మీకు హోంవర్క్ అనమాట ఈ రోజుకి. ఓకే, అవి రాసేసి ఫొటోస్ తీసి మీ స్పాక్స్కి చూపిస్తే వాళ్ళు ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెడతారు. ఓకేనా. సో బాగా రాసిన వాళ్ళవి రేపు క్లాస్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ 2 కూడా అసైన్మెంట్స్ అందరూ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఏంటి,
సో మీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళు ఏం చేస్తారనేది ఒక పారాగ్రాఫ్ రాయాలన్నమాట. అదంతా ఒక 5-6 లైన్స్ వస్తుంది, ఇంతకు మించి రాదు. సో ఇంకోటి ఏంటంటే ఎస్సే రైటింగ్ ఆన్ మై ఐడియా ఆఫ్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. ఓకే, ఐడియల్ అంటే డ్రీమ్ ఫ్యామిలీ అనమాట. సో ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలని మీరు అనుకునేలా ఒక 20 lines లో ఒక ఎస్సే రాయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. సో ఇంకా ఈ రోజు క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి డౌట్స్ ఉంటే. ఫ్యామిలీ రిలేషన్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ చెప్పాను కదా, సో ఎవరెవరిని ఎలా పిలవాలి అని చెప్పేసి, అంకుల్, ఆంట్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. సో ఇన్లాస్ అన్న రిలేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్. మీకు కాకపోయినా ఇప్పుడు మీ బ్రదర్కి కానీ సిస్టర్కి కానీ మ్యారేజ్ అయినా కానీ, సో మ్యారేజ్ ద్వారా ఒక రిలేషన్ వచ్చిందంటే మనకి అప్పుడు మనకి ఈ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఈ రిలేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, అప్పుడు వరకు కూడా మనకి అన్ని ఇవే, అంకుల్, ఆంట్, కజిన్. ఓకే, ఇవి మాత్రమే. ఫైన్. సో ఈ రోజు క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ విల్ వైండ్ అప్ ద సెషన్ క్లోజ్ చేద్దామమ్మా. లేవా ఎవరికేమి? సో రేపొద్దున నాకు ఎవరు చెప్తారు ఇవి? ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలి, ఒక 5-4 సెంటెన్స్లో రాయమన్నాను. బట్ రేపొద్దున కొంతమంది చెప్పడానికి నాకు వాలంటీర్గా నేను చెప్తాను సార్ అబౌట్ మై ఫ్యామిలీ అని ఎవరైనా చెప్తారా రేపు క్లాస్లో? I mean, how many members are there in your family? So what are their names and what do they do? ఇవి మాత్రమే. ఎవరో మెదలట్లేదు, ఎవరో చెప్పరా? ఓకే, సురేంద్ర చెప్తానన్నాడు, నరసింహులు. సో ఐ వాంట్ న్యూ పీపుల్. మీ ఫ్యామిలీ గురించే కదా, నేనేమి ఏదో ఒక క్వశ్చన్ చెప్పి అది చదువుకుని నాకు ఆన్సర్ చెప్పాలి అని అంటలేదు కదా. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. కొత్తగా ఎవరైనా, ఇంకెవరైనా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడిన వాళ్ళు క్లాస్లో, జీజేసీ గూడూరు కర్నూలు నుంచి ఎవరైనా చెప్తారమ్మా? జీజేసీ ఆలూరు నుంచి. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ రిక్వెస్ట్. సో జీజేసీ ఆలూరు నుంచి ఎవరన్నా ఒకళ్ళు మీ ఫ్యామిలీ గురించి రేపొద్దున చెప్పాలి క్లాస్లో. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, ఐ మీన్ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు జీజేసీ ఆలూరు నుంచి ఒకళ్ళు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. అలాగే జీజేసీ గూడూరు కర్నూలు మీ కాలేజ్ నుంచి ఒకళ్ళు. అర్థమైందా? వినిపిస్తుంది కదా నా వాయిస్? జీజేసీ గూడూరు కర్నూలు హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. హ్యాండ్ రైస్ చేయండి అమ్మా, చెయ్యొద్దండి ఇలాగా. ఒకళ్ళ మొక్కల వాళ్ళు చూసుకుంటున్నారు, హ్యాండ్ రైస్ చేయండి. చెయ్యొద్దండి అమ్మా ఇలా, చాలు. వీడియోలో ఇట్లా చేయొద్దండి. జీజేసీ గూడూరు కర్నూలు వాళ్ళు. ఓకే ఓకే, లెగవద్దు, కూర్చోండి, నాకు మీరు కనిపిస్తున్నారు. సో మీలో ఎవరన్నా ఒకళ్ళు రేపొద్దున క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పాలన్నమాట అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ పేరు, మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పాలి. ఓకేనా? ఒక 1 minute. అలాగే జీజేసీ ఆలూరు వాళ్ళు, జీజేసీ గూడూరు కర్నూలు వాళ్ళు ఎవరైనా కానీ మీ కాలేజెస్ నుంచి ఎవరైనా ఒకళ్ళు. అలాగే జీజేసీ టౌన్ కర్నూలు. ఈరోజు వాళ్ళ పార్టిసిపేషన్ నేను చూడలేదు. సో ఎవ్రీడే వాళ్ళ పార్టిసిపేషన్ లేకుండా జరగదు క్లాస్, బట్ ఈరోజు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు మేము. సో జీజేసీ టౌన్ కర్నూలు వాళ్ళు ఉన్నారా? జీజేసీ టౌన్ కర్నూలు ఈరోజు జాయిన్ అయ్యారా అవ్వలేదో మరి. ఓకే, జీజేసీ గూడూరు కర్నూలు వాళ్ళు అండ్ జీజేసీ ఆలూరు వాళ్ళు మీ కాలేజ్ నుంచి ఎవరన్నా ఒకళ్ళు రేపొద్దున మాట్లాడాలి. అండ్ నరసింహులు అండ్ సురేంద్ర మీకు కూడా ఛాన్స్ ఇస్తానమ్మా ఇఫ్ దెర్ ఇస్ టైం. ఓకే, బీ ప్రిపేర్ అయ్యి ఉండండి, అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే, సో ఎవరిని అడిగినా చెప్పడానికి పాసిబుల్గా ఉండేదట్టు. అండ్ ఆ ఎస్ఏ రైటింగ్ అనేది కూడా అందరూ రాయండి. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. We will end today's session by this. Thank you all for joining. Thank you.